మీ ఫస్ట్ సినిమా నటన ఎలా మొదలైంది? నా ఫస్ట్ మూవీ కోరుకున్న ప్రియుడు మార్కెట్లోకి వచ్చేంత వరకు నేను చచ్చిపోయాననే ఒక టాకు. ఇండస్ట్రీలో రకరకాలు అంటారు కదా, ఇప్పుడు పరిచయం చేస్తామని తీసుకెళ్ళి మోసం చేసేవాళ్ళు నచ్చి అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నన్ను పెద్దవాళ్ళు ఎవరైనా అంటే తెలుసు? చాలా పెద్ద పెద్ద వాళ్ళు, బ్రహ్మానందం గారు, బాబు మోహన్ గారు కూడా. రిసార్ట్ లాగా ఉన్నాయన్నమాట, అక్కడ తీసుకెళ్లారు. వీడు నన్ను అసలు వదలట్లేదు, వీడు లాగించేస్తున్నాడు. చాలా ఇది వింటేనే అసలు నాకు టెన్షన్ వచ్చేస్తుంది. మొహమాటం లేకుండా, ఇబ్బంది పడకుండా ఆ బట్టలు వేసుకున్నప్పుడు, క్యారెక్టర్స్ చేసినప్పుడు ఎప్పుడు అనిపించలేదా? ఈరోజు మీరు చూస్తున్నారు చాలా ఈవెంట్స్కి ఒక హీరోయిన్ వెళ్ళాలంటే ఒంటి మీద బట్టలు కూడా లేకుండా వెళ్తున్నారు. అంటే ఇప్పుడు శ్రీరెడ్డి అని ఒక వ్యక్తి ఉంది, ఆమె పర్సనల్ లైఫ్, అవునంతే, తను ఆమె ఎలా ఉండాలని డిజైన్ చేసుకుందో అందులో వెళ్ళిపోతుంది. నన్ను వాళ్ళు వేధించారు, వీళ్ళు పడుకోమన్నారని. సినిమా ఫీల్డ్లో అంటే నాట్ ఓన్లీ ఫీల్డ్, ఎనీ ప్లేస్ ప్రెజర్ ఉంటుంది, సెక్సువల్ ప్రెజర్. నేను బిఎఫ్లు చేయలే, నాకు ఆఫర్లు వచ్చి నేను చేయలే. వచ్చాయా ఆఫర్లు? అయ్యో నేను చెయ్యను, లాయర్ని పెట్టి మరీ వాయించాను తెలుసండి, చాలా ఫోర్స్ ఉండేది నా మీద. లీడ్ క్యారెక్టర్స్ చేశారు కదా మీరు? ఎస్. అండ్ ఆ తర్వాత యూ షిఫ్టెడ్ టు క్యారెక్టర్ రోల్స్, లేకపోతే ఇలా సపోర్టింగ్ మెయిన్ రోల్స్, లీడ్ రోల్ చేస్తూ కృష్ణ గారితో కూడా హీరోయిన్ చేశాను. ఎవరు నేననేసి మూవీ చేశాను. తర్వాత పునీత్ రాజ్ కుమార్తో చేశాను, తర్వాత రమేష్ అరవింద్తో చేశాను. ఇవాళ మీరు ఎంత ప్లెయిన్గా, అంటే ఒక హీరోయిన్కి ఉండేవంత ఒక సినిమా స్టార్కి ఉండే ఇది లేకుండా. అంటే ఫస్ట్ నుంచి ఏమిటంటే నేను ఇంటర్నేషనల్ మోడలింగ్ చేశాను. నేను బ్రిట్నీ స్పైర్కి నేను ఫస్ట్ ప్లేస్లో వచ్చానండి. నా కైండ్ ఆఫ్ యాక్టర్స్ ఎవరు సినిమా మేకింగ్ చేసిన వాళ్ళు ఇంతవరకు లేరు. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసింగ్ అన్నీ నేనే చేసుకొని సినిమాని కూడా రిలేట్ చేయగలిగాను అని అంటే, సో వరల్డ్ వైజ్ వెరీ ఫేమస్ అయిపోయాను ఓమల్లి తర్వాత. ఎంత హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఎప్పుడు అందుకున్నారు? ఆర్యభట్టకండి, దానికి అందుకున్నాను. దానికి వచ్చి 15 lakh ఇచ్చారు నాకు. ఐటమ్ సాంగ్ చేస్తే 10 lakh. మీరు చాలా మంది కమెడియన్స్ పక్కన వేశారు. బ్రహ్మానందం, ఆల్ కమెడియన్స్. బట్ ఎక్కడో ఒక చోట చదివాను, మీకు చిన్నప్పుడే పెళ్ళయ్యి తర్వాత మీరు విడిపోయారని. ఇప్పుడు అతని వల్ల తప్పలేదు, నేను ఎందుకు సఫర్ చేయాలి? నాకు నాకు భయము, ఎంత భయం అంటే, లవ్ అంటారు, డేట్ అంటారు, వెనకాల పడతారు. కానీ మీ మేనమావ గారా? అయ్యన్న పాత్రుడు మేనమావ గారు నా ఓన్ బ్రదరే ఉన్నారు టీడీపీలో. మరి మీరు వైసీపీలోకి రావడం ఏంటి? హలో అండ్ వెల్కమ్ టు దిస్ స్పెషల్ ఎపిసోడ్ ఆన్ ఐ డ్రీమ్. క్వీన్కి స్వాగతం. ఇవాళ మన క్వీన్ ఆవిడ ఒక అద్భుతం, ఒక మ్యాజిక్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా పాత్రలు పోషించారు జీవితంలో. తెరపై అనేక రకాల పాత్రలు పోషించి 9 భాషల్లో నటించడంతో పాటు ఒక సినిమాకి దర్శకత్వం వహించి 2 నంది అవార్డులు అందుకుని, అంతేకాకుండా జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్న నటి. అంతేకాకుండా కామెడీ ట్రాక్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన నటి ఒక టైంలో. అండ్ మెయిన్ క్యారెక్టర్స్తో పాటు కామెడీ పాత్రలు చేస్తూ, అలాగే స్పెషల్ సాంగ్స్ చేస్తూ అనేక విధాల ఆవిడ విస్తరించారు. వీటన్నిటితో పాటు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అండ్ వీళ్ళకి రాజకీయాల్లో ఈవిడికి చాలా దగ్గర బంధువులు, ఆరుతేర నాయకులు ఉన్నారంటే ఎవరు నమ్మరు. బట్ షీ రిమైన్స్ టు బీ వెరీ హంబుల్ అండ్ లో ప్రొఫైల్. అండ్ లెట్స్ మీట్ ద వన్ అండ్ ఓన్లీ రమ్యశ్రీ గారు. రమ్యశ్రీ గారి జీవితంలో చాలా విషయాలు, అంటే ఇన్ని పనులు చేయడానికి ఎలా వచ్చిన టైము, స్ఫూర్తి, ఇప్పుడేం చేస్తారో కనుక్కుందాం. రమ్యశ్రీ గారు నమస్కారం, థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ రమ్యశ్రీ అని పరిచయం చేయాలి నేను. సో డాక్టర్ రమ్యశ్రీ గారు, డాక్టరేట్ ఎప్పుడు వచ్చిందండి మీకు? నాకు 6 years అయిందండి డాక్టరేట్ వచ్చి. సో మీరు నిత్యం అలా స్ఫూర్తి ప్రవాహంలా వెళ్ళిపోతున్నారు లైఫ్లో? అంటే నాకు ఏం లేదు స్వప్న గారు, చిన్నప్పుడే అంటే కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత
కొంచెం సర్వీస్ అంటే ఎవరైనా బెగ్గర్స్ కానీ, అంటే మన చిన్నప్పుడు మేము చూసిన అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్లో పెరిగాను నేను. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగాను. నా ఫ్యామిలీ అంతా విశాఖపట్నం, కానీ నేను మాత్రం నా గ్రాండ్ మా ఇంట్లో పెరిగాను అనమాట. నియరెస్ట్ ఏ కోడూరు అని అక్కడ స్టడీ చేశాను అనమాట. 10th క్లాస్ వరకు అక్కడ చేశాను. తర్వాత ఇంటర్మీడియట్ దేవరాపల్లి అని, అంటే విలేజ్ బ్యాక్గ్రౌండే అంతాను. సో ఆ చిన్నప్పుడు ఏమిటంటే ఈ బెగ్గర్స్ వాళ్ళు మన ఇంటికి వచ్చి అడుక్కోవటం ఇలా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం. నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఏది 5th స్టాండర్డ్లో చదువుతున్న ఏజ్లో ఈ ఎస్సీ అమ్మాయిలు కానీ ఇలాంటి వాళ్ళకి, అయ్యో వాళ్ళు ఏంటి మనం తిన్నట్లేరు, మనం ఉన్నట్లేరు అని అనుకొని వాళ్ళకి చాటుగా అవి ఇవి ఇచ్చేయటం. అంటే ఉంది, అది నాకు చిన్నప్పుడే ఉంది. బట్ దాన్ని అలా పెరుగుతుండు కొలది తర్వాత నా అంతలు నేను డెవలప్ అయ్యి నేను సెక్యూర్డ్గా ఉన్న టైం నుంచి బాగా ఎక్కువ చేశాను. ఒక 13 years నుంచి ఈ సోషల్ సర్వీసుల్లో ట్రావెలింగ్. సో సోషల్ సర్వీస్ అనేది ఒక పెద్ద, అదొక కంప్లీట్ మైండ్ సెట్. యా, ఎగ్జాక్ట్లీ. బట్ బిఫోర్ దట్ మీ సినిమాలు చాలా ఇంట్రెస్టింగ్, మీరు వేసిన క్యారెక్టర్స్. మీ ఫస్ట్ సినిమా నటన ఎలా మొదలైంది అసలు? అంటే యాక్చువల్లీ నేను ఎక్కువ బుక్స్ స్టడీ చేసేదాన్ని. స్టడీ చేసినప్పుడు ఈ నవల్స్ ఇవన్నీ చదువుతుండేదాన్ని. నెక్స్ట్ మంచి మంచి మన ఏమి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు అలాంటివన్నీ నవల్స్ అవి అలా చూస్తుండేదాన్ని. అప్పుడు నాకు, నేను చిన్నదాన్నే, ఏది 6th స్టాండర్డ్ చదివినప్పటి నుంచే ఈ పిచ్చి నాకు బాగా. సో ఈ శ్రీదేవ్ గారు, విజయశాంత్ గారు ఇలా ఉంటున్నప్పుడు 6th స్టాండర్డ్లో హై స్కూల్ టైంలోనే నాకు చాలా లాంగ్ హెయిర్ ఉండేది, ఫేర్గా ఉండేదాన్ని, బాగానే. అంటే 6th స్టాండర్డ్ అంటే మెచ్యూరిటీ కూడా లేని ఏజ్ అది. బట్ ఆ ఏజ్లోనే కామెంట్స్ అనమాట, అబ్బా నువ్వు చాలా అందంగా ఉంటావు, నువ్వు శ్రీదేవి అయిపోవచ్చు, నువ్వు విజయశాంత్ అయిపోవచ్చు, ఇలా అనమాట. అది నా బ్రెయిన్లో బాగా ఫీడ్ అయిపోయింది. సో అలా ఏజ్ పెరుగుతున్న కొలది నాకు ఈ లోపల ఉండిపోయింది. కానీ ఇట్స్ వెరీ నైస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సినిమా బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం కూడా లేని ఫ్యామిలీ అది. అంటే సినిమా నైస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, సినిమా బ్యాక్గ్రౌండ్ లేదంటే సినిమా నైస్ కాదనుకుంటా. నో, దానికి చాలా వ్యతిరేకంగా మాట్లాడిన మనిషినండి. సినిమా అంటే తప్పు కాదు, సినిమా ఏంటి అనేది మళ్ళీ మీకు చెప్తాను స్వప్న గారు, తప్పకుండా. అయ్యో 100% ఆ పాయింట్ మీకు మళ్ళీ మీరేంటంటే, అంటే సినిమా ఇండస్ట్రీతో కాకుండా కాదు, ఇంటిలోంచి లేడీస్ని మామూలుగా బయటకు రానిచ్చేవాళ్ళు కాదు. నేను చదువుకోవాలనుకున్నా సరే మాకు ఆ రోజుల్లోనే అంబాసిడర్ కారు ఉంటే అక్కడికి పంపించేవారండి డ్రైవర్నిచ్చి. మా ఊర్లో లేదు కాబట్టి, హై స్కూల్ లేదు కాబట్టి. కానీ ఏదైనా మూవీకి వెళ్ళాలన్న ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళటము, లేడీస్ని ప్రత్యేకంగా లేడీస్ని బయటకు పంపరు. కానీ నాకు ఇది ఒకటి ఇంట్రెస్ట్ అలా పెరిగిపోతుంది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత నాకు జిల్లా పరిషత్ చైర్మన్ కృష్ణమూర్తి గారు అనేసి వాళ్ళ అమ్మాయి పద్మప్రియ అని ఒక ఆమె ఉంది, నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్. నా భావాలన్నీ తనతో షేర్ చేసేదాన్ని. సో చేసినప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటున్నాను, యాక్చువల్లీ మై నేమ్ ఒరిజినల్ నేమ్ సుజాత. సో మరి ఏం చేద్దామని అనుకుంటున్నాను, లేదు నేను ఎలా అయినా చేయాలి. చెన్నై వెళ్ళాలంటే నాకు లాంగ్వేజ్ రాదు అంటే అప్పటికి ఆల్మోస్ట్ నేను 97లో వచ్చాను, ఇక్కడికి వచ్చేసింది ఇండస్ట్రీ. సో నేను వెళ్ళాలి. అప్పుడు తను ఏం చేసిందంటే, మీకు ఒక పెద్ద, ఇప్పుడు ఫస్ట్ టైం నేను రివీల్ చేస్తున్నాను, TV9 రవిప్రకాష్ గారు ఉన్నారు కదా, అక్కడి నుంచి తనకు ఒక ఫ్రెండ్ తెలిస్తే, తను కూడా ఉమెన్ కదా, సో అందుకని ఇంకో ఫ్రెండ్కి బెత్తాయించి సుజాతలుగా హైదరాబాద్ వెళ్తానంటుంది, మూవీస్లో చేస్తానంటుంది. అబ్బా నాకు భయం అనిపిస్తుంది, వాళ్ళ ఫ్యామిలీకి ఏం చెప్పాలి అది ఇది అని. కానీ నేను పంపించినట్టు వాళ్ళ ఫ్యామిలీకి తెలియకూడదని ఇంకొక పర్సన్కి అప్పచెప్పింది. ఆ పర్సను రవిప్రకాష్ క్లోజ్ ఫ్రెండ్స్. అప్పుడు రవిప్రకాష్ గారి దగ్గరికి నన్ను పంపించారు. సో ట్రావెలింగ్ ఇస్ వెరీ షార్ట్ టైం, ఒక 3 days ఎంతో రవిప్రకాష్ గారితో ట్రావెల్ చేశాను. నన్ను బండి మీద రామానాయుడు స్టూడియోకి తీసుకొని వెళ్ళారు. ఆ బ్యాక్ నుంచి తీసుకొని వెళ్తే లక్కీగా ఏమిటంటే రామానాయుడు గారు కలిశారు. షూటింగ్ జరుగుతుంది, ఏదో తాత మనోడు సంథింగ్ ఏదో రిసీవ్ చేసుకున్నారు. ఇప్పటికీ రాజా ఉన్నాడు, రాజా తెలుసు, ఎగ్జిక్యూటివ్ మేనేజరు. సో రాజా లోపలికి ఆయన దగ్గరికి తీసుకెళ్తే, ఏమైనా డ్రామాలు అవి చేసావని అడిగారు రామానాయుడు గారు. అన్నిటికీ నాది ఏంటంటే వాయిస్ లేదు,
ఇదే అన్నిట్లకి ఇదే. నీకు మాటలు వచ్చా అని అడిగారు, అన్నీ అడిగారు. ఫోటోలు ఉన్నాయి, కొన్ని ఫొటోస్ ఉన్నాయా, లేదు. ఎక్కడి నుంచి వచ్చావు? వైజాగ్ నుంచి. మీ పేరెంట్స్ ఏం చేస్తారు అని అడిగారు. సార్ మా అన్ని గోల్డ్ బిజినెస్లు అవి సార్, డాడీ కూడా పొలిటికల్ ఫార్మరు, ఇవన్నీ చెప్పాను. మంచి కుటుంబం నుంచి వచ్చావమ్మా, వెళ్ళిపో, నీకేం తెలియదు, ఫోటో లేవు, ఎక్కడ చెయ్యలేదు, డాన్స్ రాదంటున్నావు, ఏది రాదంటున్నావు కదా, వెళ్ళిపో అని. లేదు సార్ నేను వెళ్ళను సార్, వచ్చాను సార్. అప్పుడు ముప్పలేని శివ గారు తాజ్మహల్ సినిమా పెద్ద హిట్ ఇచ్చారు. ఆయన మన జర్నలిస్ట్ కాలనీలో వేరే మూవీ కాకినాడ ప్రొడ్యూసర్తో మూవీ స్టార్ట్ చేస్తున్నారు. నేను వెళ్ళేసరికి అలీ, అనంతో, వంశీ గారు ఫ్రెండు, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. నేను వెళ్ళేసరికి డైరెక్టర్ గారు లేరు. ఏంటమ్మా సినిమాలు చేయడానికి వచ్చామని కింద మీద చూస్తే వచ్చానన్న. నేను డైరెక్టర్ రమ్మన్నారా అన్నారు. రామానాయుడు గారు పంపించారు సార్ అని. నన్ను కొంచెం ఏమొచ్చు నీకు, ఏం చేస్తావు నువ్వు, ఎర్రబస్ ఎక్కువ వచ్చేసావా, ఇలా మాట్లాడేవాళ్ళు. బట్ నాకు అప్పుడు దాన్ని కొంచెం సీరియస్గా తీసుకొని ఫీల్ అయిపోయి అంత ఏం లేదు. నేను ఇంకా ఫస్ట్ టైం ఎంట్రీ కదా, అలాగే ఉంటుందేమో అనుకున్నాను. డైరెక్టర్ గారు వచ్చారు. వచ్చి ఒక బ్లైండ్ సీన్ నాకు ఇచ్చారు. అంటే ఒక పెళ్ళికొడుకు, వాళ్ళలోనే పెళ్ళికొడుకు, నా వెనకాతలో ఒక ముగ్గురు వాళ్ళనే నిల్చోబెట్టి పెళ్లి చూపులకు వచ్చారు, నీకు ఇష్టం లేదు, నువ్వు బ్లైండ్ లాగా నటించాలి, కాలు తనుకొని ఎత్తేయాలి అన్నారు. సార్ కప్పు పగిలిపోద్ది అన్న. పర్లేదు, పగిలిపోతే కొనుక్కుంటాంలో, నువ్వు చెయ్యి అన్నారు. అంటే అప్పటికి మీరు ట్యూనింగ్లో ఉన్నారు, యాక్టింగ్ అంటే ఇలా ఉంటుంది అని? లేదు, అసలు నాకు తెలీదు. చేసేసాను అంతే, చేసేసాను. అంటే కప్పు పగిలిపోయినా పర్వాలేదు అన్నారుగా, చేశాను. బట్ వెంటనే ఆయన కోరుకున్న ప్రీడ్ మూవీ స్టార్ట్ చేశారు. వితిన్ 15 డేస్లోనేదో. యు బిలీవ్ స్వప్న గారు, త్రోట్ క్యారెక్టర్, సాంగ్స్లోను అన్నిటిలోనూ మంచి క్యారెక్టర్ ఇచ్చారు. గ్రేట్. 13 డేస్. అప్పుడు నాకు 24,000. ఎప్పుడు? 1997లో. ఎక్కువే. నీకు అంత రెమ్యునరేషన్ ఇచ్చారని. కానీ ఎక్కడ ఫస్ట్ టైం చేస్తున్నానని ఫీలింగ్, నాకేం కెమెరా ఉంది, అది ఉంది, ఏం లేదు స్వప్న గారు. అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. మీతో కూడా ఎవరు వచ్చారు రమేష్ గారు? ఎవరు రాలా. మీరు ఎలా ఒక్కదాన్ని వచ్చాను. మాది గోల్డ్ షాప్స్ కదా, మా షాప్లో అప్పారావు అని శ్రీకాకుళం అబ్బాయి వర్క్ చేసేవాడు. వాళ్ళ సిస్టర్ ఇక్కడ ఉంది, ఏది మన చందానగర్లో. అక్కడికి వచ్చిన తర్వాత చూడండి, రవి తీసుకెళ్ళారు కదా, తీసుకెళ్ళి కొన్ని రోజులు మాట్లాడి అన్నీ చేసిన తర్వాత, అక్కడ మాట్లాడిన తర్వాత అబ్బాయి మా ఇంటికి, అంటే వీళ్ళు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వచ్చి మా గోల్డ్ షాప్ గోల్డ్ కొనుక్కోడానికి వచ్చి మా ఇంటికి వచ్చారు. వాళ్ళ ట్రైన్ లేట్ నైట్. సరే భోంచేసి వెళ్ళిపోతారు, రమ్మనమ్మ అని చెప్పి భోజనానికి పిలిచారు. అప్పుడు వాళ్ళ దగ్గర నేను నెంబర్ కొట్టేశాను. ఏంటి, ల్యాండ్లైన్, సెల్లెలు లేవుగా అప్పుడు. అవును, అంతే కదా. ల్యాండ్లైన్ ఇచ్చారు. ఆ తర్వాత అన్నారు వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు, నెంబర్ మారిపోవచ్చు, ఎంత డేట్తో వచ్చేసేవారు. రవి గారి దగ్గర నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాను. ఆ నెంబర్ ఉందిగా, నెంబర్ కొడితే ఇక్కడమ్మ చందానగర్లో ఉన్నాం మేము, అయ్యో మీరు హైదరాబాద్ వచ్చారా ఏంటమ్మా, రా మా ఇంటికి రండి అని అది ఇదంటే అదే టైం అనుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో మేబీ 15 డేస్ ఉన్నాను. ఈ మూవీ స్టార్ట్ అవుతుంది, నేను వెళ్ళడం అరోరా కాలనీ రోడ్ నెంబర్ 2లో అక్కడ హౌస్ తీసుకున్నాను. అదే నా ఫాదర్ 100%. ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పారు? వచ్చి నన్ను తీసుకెళ్ళిపోవటానికి తర్వాత వాళ్ళు చెప్పారు. మరి నేను చెప్పాలిగా, అసలు నిజం చెప్పాలిగా, 15 డేస్ ఉన్నానుగా వాళ్ళ ఇంట్లో. అసలు విషయం చెప్పాను ఇలాగిలాగా. అంటే అమ్మ అదేంటమ్మా అంత పని చేసావు, మంచి ఫ్యామిలీ, అలా చెప్పకుండా రావచ్చా. వాళ్ళు చెప్పింది నాకు అసలు లోపలికి వెళ్ళట్లేదు, నాకు ఇదొక్కటే కనిపిస్తుంది. సో అది నెక్స్ట్ నేను మంచి స్పోర్ట్స్ ఉమెన్ని, కబడ్డీ, ఖోఖో, రన్నింగ్, మంచి ప్రైజెస్ కూడా వచ్చాయి. బందర్ వరకు వచ్చాను నేను. ఇక్కడికి రాలేదు, కానీ మళ్ళీ చెన్నై వెళ్ళాను, ఇట్రాలా. సో అలాగే ఏమిటంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా పేరెంట్స్కి వాళ్ళు ఫోన్ చేశారు. చేస్తే మా ఫాదరు బ్రదర్ వచ్చి చాలా సీరియస్ అయ్యారు. ఏం చేశారు, మీకు చెప్పకుండానే వచ్చేసాను, మీరు తీసుకెళ్ళా మరలా వచ్చేస్తాను. ఇదే నా ఆన్సర్, ఇదే ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా. అప్పుడు మీరు మేజరే కదా?
అప్పుడెక్కడ మేచినప్పుడే 16 నా ఏజ్ అప్పటికి. 16 16 కాకపోతే బాగా బొద్దుగా ఉండేదాన్ని, అప్పట్లో హీరోయిన్లు అందరూ కొంచెం మెయిన్ క్యారెక్టర్స్ వాళ్ళు కూడా యంగ్ గా ఉండేవారు. లావుగా ఉండేదాన్ని. సో అప్పుడు డాడీ వాళ్ళు చెప్పినా ఏం చేసినా నేనైతే రాను అంటే అనకూడదు ఆ వాడు. మా అమ్మ ఎవరైనా అడిగినా చేసినా నా ఫస్ట్ మూవీ కోరుకున్న ప్రియుడు మార్కెట్లోకి వచ్చేంత వరకు నేను చచ్చిపోయాననే ఒక టాకు. రియల్లీ అంటే అంత ప్రెస్టేజింగ్గా ఫీల్ అయ్యారు. ఒక ఫ్యామిలీ నుంచి చెప్పా చేయకుండా వెళ్ళడము ఇదంతా అనేది. ఆడపిల్ల వెళ్తే కంగారు పడతారు కదండి. కానీ మిమ్మల్ని మీరు ఎలా సంభాళించుకున్నారు అప్పట్లో? అంటే ఇండస్ట్రీలో రకరకాలు అంటారు కదా, ఇప్పుడు పరిచయం చేస్తామని తీసుకెళ్ళి మోసం చేసే వాళ్ళు ఉండొచ్చు. ఇండస్ట్రీలో చాలా మంది ఇలాగా, అంటే ఇవన్నీ వినడమే మనం. అవును. కానీ అఫ్ కోర్స్ చాలా మంది గొప్ప నటీమణులు, గొప్ప సక్సెస్ఫుల్ అయిన ఆర్టిస్టులు 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి రమేష్ గారు? నేను స్వప్న గారు ఫస్ట్ నుంచి సమ్ లైక్ వెరీ లిమిటెడ్ ఉమెన్ని, ఇన్ని లాంగ్వేజెస్, ఒక 400 పైన మూవీసు, ఇన్ని చేసి ఇన్ని జాతీయ అవార్డులు, స్టేట్ అవార్డులు, ఇస్ ఎ డేర్ అండ్ డాష్. నా కైండ్ ఆఫ్ యాక్టర్స్ ఎవరు సినిమా మేకింగ్ చేసిన వాళ్ళు ఇంతవరకు లేరు. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసింగ్ అన్నీ నేనే చేసుకొని సినిమాని కూడా రిలేట్ చేయగలిగాను అని అంటే సో వరల్డ్ వైజ్ వెరీ ఫేమస్ అయిపోయాను ఓమల్లి తర్వాత. అందరూ రవివర్మ పెయింటింగ్స్ అన్నారు కానీ నేనని ఎవరు అనలేదు. అమ్మాయి కాదు, రవివర్మ పెయింటింగ్స్ అని. పెద్ద పెద్ద రాసి మూవీస్ నరసింహరావు గారు కానీ, రామానాయుడు గారు కానీ, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ అన్నారండి. రాఘవేంద్రరావు గారు కూడా ఆ పోస్టర్లు చూసి అమ్మాయి కాదు పెయింటింగ్స్ అవి అని వాళ్ళంట. అంటే పబ్లిసిటీకి పెయింటింగ్ చేయించని అనుకున్నారు. అదే కానీ అంత సమర్థత ఉంది. అంత హార్డ్ వర్క్. 17 వయసులో ఎవరు మంచి ఎవరు చెడు విచక్షణ ఎలా? అసలు ఏమి జీరో నాలెడ్జ్. ఎవరైనా వచ్చి గబక్కుమని రామ్మ తీసుకెళ్తాను నిన్ను ఆ ఫలానా డైరెక్టర్ దగ్గరికి, అవి కూడా ఎక్స్పెక్ట్ చేశాను నేను. అంటే డైరెక్టర్స్ దగ్గరికి, ప్రొడ్యూసర్ దగ్గరికి అని కాదు, కానీ నాకు కోరుకున్న ప్రియుడు జరుగుతున్నప్పుడే ఒక 3-4 సినిమాలు, అంటే లొకేషన్కు వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు కదా. నా టార్గెట్ ఏంటంటే ఏదో అయిపోవాలి, పెద్ద స్టార్ అయిపోవాలని ఒక టార్గెట్ ఉంది. సో దానికోసం అంటే నాకు ఇంకేం కనిపించేది కాదు. చాలా సీరియస్గా ప్రతిదీ నేర్చేసుకోవటం. డ్యాన్స్ స్కూల్ ఎక్కడ ఉంటుంది, యాక్టింగ్ ఎక్కడ నేర్చుకోలేరు స్వప్న గారు, డ్యాన్స్ స్కూల్ ఎక్కడ ఉంటుంది, అద్దంలో నేనే చూసుకొని ఇలాగైతే ఎలా అందంగా ఉంటాను. సెల్ఫ్ మేకప్ ఓన్లీ రమ్యకృష్ణ అండ్ రమ్యశ్రీ ఓన్లీ. అప్పుడు అలాగైనా వాళ్ళు సిల్క్ స్మిత కూడా ఫేస్ ఇచ్చి మేకప్ చేయించుకునేది, కానీ రమ్యకృష్ణ గారు సెల్ఫ్ మేకప్ చేసుకునే వాళ్ళంట. నేను మాత్రమే సెల్ఫ్ మేకప్ చేసుకునేదాన్ని. అంటే ఒక డెడికేషన్తో నాకేం కావాలనే దాని మీద ప్రయాణం చేశాను. కానీ ఒక్కసారి మాత్రము నాకు ఈ ఏమిటి అమీర్పేటలో ఒక బట్టల షాప్ ఉండేదండి, అది చాలా ఉన్నాయి, వెరీ ఫేమస్ అండి అది. అప్పట్లో వెరీ ఫేమస్ ఆ షాపు. దానికి యాడ్ చేయాలంటే వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు. స్టాపర్ షాప్ యాడ్ చేయాలి, వచ్చారు, పిలిచారు. అప్పుడు నాకు కారు ఉంది, అప్పుడప్పుడే కొనుక్కున్నాను జన్ కారు. నాకు డ్రైవ్ రాదు అప్పుడు. సో మా కారు ఉంది రండి అని. నాకు ఈ ఏరియాస్ ఏవి తెలియవు హైదరాబాద్లో. వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఆ ఏరియా ఏమిటనేది నేను ఇప్పుడు చెప్పగలను. చందానగర్కి మన అమీర్పేటకి మధ్యలో ఉంటుందండి. అది ఏమిటో అక్కడ రిసార్ట్ లాగా ఉన్నాయి అన్నమాట. అక్కడ తీసుకెళ్ళారు. వాళ్ళు ఒక 10 మెంబర్స్ వచ్చారు, నేను ఒక్కదాన్నే. వెళ్ళి ఇవన్నీ మాట్లాడుతున్నారు. వాళ్ళు డ్రింక్ ప్రిపేర్ చేశారు, నాకు అలవాట్లేదు. వాళ్ళు బీర్లు, అయ్యో మాకు అలవాట్లేదంటే మేము బీర్లు మాత్రమే తీసుకుంటాం, హార్డ్ డ్రింక్ అది తీసుకోము. బీర్లు అలా టైం అయింది. ఎంత అయింది? 9:30 అయింది. నన్ను డ్రాప్ చేసేయండి వెళ్ళిపోతాను అని అన్నా. ఉండండి మేడం పంపించేస్తామని 10 అయింది నైట్. పంపట్లా, 11:45. అప్పుడు ఈ సెక్యూరిటీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళు వచ్చారు. వస్తే నేను వాళ్ళతో చెప్పాను, సార్ నేను వెళ్ళిపోతాను అంటున్నాను అంటే, మరి వీళ్ళు మీకు తెలుసు అంటే, తెలుసు సార్, బెంగళూరు ప్రొడ్యూసర్స్ వీళ్ళు అని చెప్పాను నేను.
సరే మరి వాళ్ళందరూ ఉన్నారు కదా, అయితే ఇంకా టైం అయిపోయింది వెళ్ళిపోండి అని అన్నారు. అంటే ఇంకొక 10 minutes కూర్చొని, ఎందుకంటే వాళ్ళు అక్కడే తిరుగుతున్నారు పోలీసులు, తీసుకెళ్తున్నారు. ఎర్రగడ్డ దాటిన తర్వాత ఫ్లైఓవర్ ఉంది చూసారా, ఆ ఫ్లైఓవర్ మీదకి వస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకో మాటి మాటికి కారు దిగడం, బానెట్ ఎత్తడం ఇలా చేస్తుండేవాళ్ళు. సో ఏంటి వీళ్ళు ఎలా దిగుతున్నారు, ఇన్నిసార్లు దిగుతున్నారు, కారు రిపేర్ అయితే ఆగిపోద్ది కదా అనిపించేది నాకు. అక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే, నన్ను అంటే ముందున ఒక ఆయన కూర్చున్నాడు, నా పక్కన ఇద్దరు కూర్చున్నారు, వేరే కారులో వెనకాల వస్తున్నారు. ముందుని ఒక కారు 10 మంది వాళ్ళు. సో కారు నా పక్కన కూర్చున్న ఆయన కొంచెం వల్గర్గా బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. అమ్మ బాబాయ్. వెనకన కూర్చొని నేను ఎప్పుడు అబ్జర్వ్ చేశానంటే, బానెట్ ఎత్తి కారులో ఏదో వాటర్ పోస్తున్నట్టు పోసి పక్క పంపేశాడు ఆ నీళ్ళు. రమ్య గారు, నాకు పేరు రామానాయుడు గారే పెట్టారు. రమ్యకృష్ణ, రవలి, రంభ వీళ్ళందరూ సక్సెస్ఫుల్ ఉమెన్స్ ఫిల్మ్ ఫీల్డ్లో. అందుకని 6 letter వచ్చేలాగా రమ్య అంటే మరి బోడుగా ఉంది. రమ్యకృష్ణ కూడా రమ్య అని అంటాము మేమందరమేని. ఏదైనా తోక తగిలిస్తే బాగుంటుందేమో అని చూచుకు అని చెప్పి శ్రీ పెట్టారు పక్కన రామానాయుడు గారు నాకు అప్పుడు. సో వెళ్ళి వీడు చాలా వల్గర్గా బిహేవ్ చేస్తున్నాడు, చాలా 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 ఓవర్ అయిపోతుంది అది. అప్పుడు నేను ఏం చేశానంటే, నా సైడ్ డోర్ ఉంటుంది కదా, ఆ డోరు ఇలాగ ఓపెన్ చేసేటప్పటికి ఓపెన్ అయిపోతే ఈ కాలు ఇలాగ అడ్డు పెట్టి కిందకు దూకిటందుకే. మీరా? నేనే. వీడు నన్ను అసలు వదలట్లేదు, వీడు లాగించేస్తున్నాడు. ఈ కాలు అలాగే వెళ్తుందండి, కాలు చాలా వరకు అరిగిపోద్దా అని అనుకున్నాను. ఆ రోజు లక్కీగా ఏంటంటే షూ వేసుకున్నానంటే నేను, ఇలా తోసుకెళ్తుంది కాలు. ఎదురుగా సెకండ్ షో మూవీ వదిలితే ఫాదరు ఆ అబ్బాయి, అంటే చాలామంది వెళ్తున్నారు వస్తున్నారేమో, ఈ రూట్ గుండా వస్తూ ఉంటే అప్పుడు నా కాలు డోర్ ఓపెన్ అయ్యి కదా ఉంది, ఇటువైపు వస్తున్నారు వాళ్ళు, డోర్ ఓపెన్ అయ్యి ఉంది. ఎప్పుడైతే ఓపెన్ అయ్యి ఉండి నా కాలు ఉందో, ఆ పెద్ద ఆయన ఉన్నారు కదా, అమ్మ ఇది ఏదో ఏంటి ఆ కాలు డోర్ డోర్ ఓపెన్ అయిపోయింది, కాపాడండి అంటున్నాను నేను. అండ్ మీ పక్కన వాడు ఇబ్బంది పెడుతున్నాడు. అంటే వీళ్ళు ఏం చేశారంటే, నా ముందు వెళ్ళిన కారు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత యూటర్న్ తీసుకుంటే వాళ్ళు కథలు చెప్తున్నారు, ఏమండి ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళట్లేదు, మా ఫ్రెండ్ ఒకడు ప్రాబ్లం పడ్డాడు, వాడి దగ్గరికి వెళ్ళి తర్వాత మీ ఇంటి దగ్గర దిగబెడతామండి అని ఇవన్నీ చెప్తున్నారు. మీకు తెలిసిపోతుంది? నాకు అర్థమైపోతుంది వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. కారు అంటాడు, నీళ్ళేం పక్క నుంచి బానెట్ ఎత్తే గ్యాప్ ఉంటుంది కదండి, ఆ గ్యాప్లోంచి కనబడుతుంది పక్కనే వేసేసాడు, బానెట్లో వేసాను హీట్ ఎక్కిపోయింది అంటాడు, ఏదో చెప్పేస్తున్నారు. నాకు భయం వేసి అలా చేస్తే, మీరు నమ్మరండి, గాడ్ లాగే ఆ అబ్బాయి ఆయన వాళ్ళ వెనకాతలు ఇంకోళ్ళు ఎవరో వస్తున్నారు. వీళ్ళు ఎప్పుడైతే కారు ముందుకు వచ్చి ఇలాగ ఆపారో, వెనకాల వచ్చిన వాళ్ళు కూడా పక్కన ఇలాగ ఆపారు. కారు స్పీడ్గా వచ్చి ఆపితే, ముందు అమ్మాయిని దింపండి అని అంటే, ఎవరమ్మా వాళ్ళు అన్నారు. సరే ఇలాగ నాకు ఒక యాడ్ ఇప్పిస్తామని చెప్పి నన్ను తీసుకొచ్చారండి. చాలా రోజులు నాతో ఫోన్లో మాట్లాడారు ఆ పెద్ద ఆయన. సో ఇది అప్పుడు నన్ను కిందకి దించి మొత్తం బాడీ ఎంత ఉడికిపోయి, బాడీ అంతా స్వెట్టింగ్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఆయన దగ్గరుండి బండి మీద అబ్బాయినేమో నువ్వు ఇలాగ వెళ్ళిపో అమ్మ, నేను దిగబెట్టి వచ్చేస్తాను ఆమెని అని చెప్పి నన్ను మా ఇంటి వరకు అరోరా కాలనీలో ఉండేదాన్ని నేను. చిన్నవారు అప్పుడు చాలా మీరు? ఏది చిన్నదాన్ని అన్నారు. అందము చందము లేని రోడ్డు అంటూ పోయిన పిల్లల్ని ఎవరిని వదలట్లేదమ్మా, ఇంత అందం ఉంది, ఇంత ఉంది, ఎవడు ఏది చెప్తాలని నమ్మేసి వచ్చేస్తావు, దేవుడు పంపినట్టుగా మేమేదో వస్తున్నాం కాబట్టి సరిపోయింది, లేకపోతే నీ లైఫ్ ఏంటమ్మా, తప్పు కదా, అలాగే ఎవరైనా రమ్మంటే అలాగే వెళ్ళిపోవచ్చు. దట్ ఈజ్ ఫస్ట్ అండ్ లాస్ట్. అంతే, మీకు అలాంటి ఎక్స్పీరియన్స్? అంతే. చాలా ఇది వింటేనే అసలు నాకు టెన్షన్ వచ్చేస్తుంది. నమ్మరు, ఆ రోడ్డు మీద నిలబడలేకపోయాను, కిందకు వచ్చి చాలా దూరం నుంచి షూ మొత్తం అంతా అడుగునంత కచ్చగా అయిపోయింది. అదే, అంటే మీరు తప్పించుకోవడానికి ప్రయత్నించారు, వాళ్ళు ఏదో చేద్దామని ట్రై చేశారు. సో ఇది సినిమా అయిన తర్వాతే కోరుకుంటూ ప్రీడ్ అయిపోయింది. తర్వాత ఆషాఢం పెళ్లి కొడుకు చేశాను, తర్వాత ఏవో ఇంకొక 2-3 సినిమాలు చేశాను. అలా మీకు పెరుగుతూ మీకు క్యారెక్టర్స్ ఏం వస్తున్నాయని లీడ్ క్యారెక్టర్స్ చేశారు కదా మీరు. అండ్ ఆ తర్వాత యూ షిఫ్టెడ్ టు క్యారెక్టర్ రోల్స్, లేకపోతే ఇలా సపోర్టింగ్ రోల్స్? నేను స్టార్టింగ్ నుంచి మిక్స్డ్ ఇవి చేశాను, మెయిన్ రోల్స్, లీడ్ రోల్స్ చేస్తూ కృష్ణ గారితో కూడా హీరోయిన్ చేశాను. ఎవరు నేను అనేసి మూవీ చేశాను.
తర్వాత పునీత్ రాజ్ కుమార్తో చేశాను, తర్వాత రమేష్ అరవింద్తో చేశాను, అదే సూర్యతో విక్రమ్ గారితో చేశారు. విక్రమ్ గారితో చేశాను. అంటే నేను ఎలా అయిందంటే నాకు ఎవరు గాడ్ ఫాదర్ లేరు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అందుకని చాలా ఆశ్చర్యం గారు, మీరు ఎలా గాడ్ నిలదొక్కున్నారు? ఫాదర్ లేరు. ఇంతవరకు ఎన్ని టైమ్స్ చెప్పినా బిలీవ్ చేయగలరా లేదనేది ఇంతవరకు కాంట్రవర్సీ లేదు నా లైఫ్. వెరీ డీసెంట్ అనమాట. ఎవ్వరూ మిమ్మల్ని ఏ టైంలో కూడా ఇబ్బంది పెట్టలేదు అయితే? లేదు. ఇలాంటి సిచ్యువేషన్ ఒకసారి ఎవడో సంథింగ్ అంటే ఇండస్ట్రీలోనే మీకు రకరకాల మనుషులు ఉంటారు కదా, చాలా గొప్పగా పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు. ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది. ఈ ఇండస్ట్రీలో ఏంటంటే కొంచెం రూల్స్ అవి రిలాక్స్డ్ గా ఉంటాయి కాబట్టి వాతావరణాలు కూడా అలా ఉంటాయి, లేట్ నైట్స్ ఉంటాయి. మరి అలాంటప్పుడు మీరు ఇబ్బంది పడకుండా రావడం అనేది చాలా పెద్ద. అంటే నేను ఫస్ట్ నుంచి ఒక టీంని మెయింటైన్ చేసేదాన్ని. తక్కువ టైంలో సాగర్ గారు డైరెక్టర్ గారు ఇప్పుడు మన ఈ లోకంలో లేరు. ఆయన నేను వసేనా మరదల మూవీ చేశాను, రామ్ సక్కనోడు సుమన్ గారితో చేశాను. అప్పుడు కన్నడలో ఆయనే నన్ను ఇంట్రడ్యూస్ చేశారు, అమర్ అక్బర్ అంతోని మూవీ అని. ఇంద్రజ నేను దానికి సుమన్ గారు కాదు, మన సాగర్ గారు డైరెక్టరు పరిచయం చేశారు. సో ఆ సినిమా తర్వాత అనుకోకుండా చాలా కన్నడలో నేను చేసిన మూవీస్ అన్నీ ఇట్టే, అన్ని 100 days. కానీ ఇవాళ మీరు ఎంత ప్లెయిన్ గా, అంటే ఒక హీరోయిన్ కు ఉండే అంత ఒక సినిమా స్టార్ కు ఉండే ఇది లేకుండా హంగులు, ఇంకేం చెప్పాలి, చాలా డౌన్ టు ఎర్త్ గా ఉన్నారు. సో ఏం లేదు స్వప్న గారు, అంటే కొంచెం పీస్ఫుల్గా ఎండ్ ఆఫ్ ద డే నన్ను నేను చూసుకుంటే నేను ఉండాలి అనే ఒక డ్రీమ్ ఉన్న గర్ల్ని నేను. చాలా పీస్ఫుల్గా ఉండాలి, డీసెంట్గా ఉండాలి. ఇప్పుడు ఒకటి మాట్లాడుతాను, నేను పొలిటికల్ లేక వచ్చాను అనుకుందాం. పొలిటికల్ లేక ఎందుకు వచ్చాను అంటే నాకు ఒక డ్రీము. అవును, ఏదైనా ఒకటి అచీవ్మెంట్ సాధించామనంటే దేనిలోనైనా సాధించవచ్చు. ఫస్ట్ మనకి ఒక గోలు, డ్రీము, అంటే ఒక ఫ్యాషన్ ఉంటే దాన్ని ఏదైనా చెయ్యొచ్చు అనేది. రైట్. దీనితో రాజకీయంలోకి వచ్చాను. ఎందుకు వచ్చాను అని అంటే సంథింగ్, ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి నా వరకు. అంతే, ఒక అధిష్టానాన్నే ఒక బ్రాండ్ చేయాలనేది కాదు, నా వరకు నేను ఒక బ్రాండ్గా తయారవ్వాలి అంతే. పొలిటికల్ అంటే ఏమిటి? ఓకే, పొలిటికల్ ఎందుకు వెళ్ళాము, ఏం చెయ్యాలని అనుకున్నాము, దానికి ప్రభుత్వం నుంచి ప్రజలకి మనం ఓన్లీ మీడియేటర్ మాత్రమే. అవును, ఇది నిజమే కదా, ప్రభుత్వానికి ప్రజలకి మీడియేటర్ మాత్రమే మనం అక్కడి నుంచి వీళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళకి అక్కడి నుంచి మనకి ఏం ఫండింగ్ వస్తుంది, మనం ఏం యూటిలైజ్ చేసామనేది ఒక్కటే రాజకీయం, అంతే నాకు తెలిసింది. కరెక్ట్. ఈ భావంతోనే నేను పొలిటికల్లోకి వెళ్ళాను, నేను ఏదో చెయ్యాలి. కానీ మీ మేనమావ గారా? అయ్యన్న పాత్రుడు మేనమావ గారు నా ఓన్ బ్రదరే ఉన్నారు టీడీపీలో. ఓకే, రామానాయుడు. ఓహో, మాడుగుల మన బూడి ముత్యాలనాయుడు గారి మీద కంటెస్టింగ్ పర్సన్ బ్రదరే. 2014, 2019. మరి మీరు వైసీపీలోకి రావడం ఏంటి? అంటే దీనికి కారణం ఏమిటంటండి, ఇప్పుడు పార్టీలు తీసేద్దాం, ఇది మనకొద్దు. నాకున్నది రాజశేఖర రెడ్డి గారి ఇంటి వెనకాల శర్మిల హౌస్ ఉంది కదా, అరోరా కాలనీయే కదా, అక్కడే నా ఇల్లు ఉండేది. నేను వాకింగ్ అంతకు వెళ్తేప్పుడు అప్పుడప్పుడు ఇలా లుంగి, ఆయన అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి పదవులు ఏమి లేవు, ఇలాగా లుంగి పంచి కట్టుకొని ఒకసారి నన్ను పలకరించారు ఆయన. ఏంటమ్మా ఇంత చెల్లో ఇంత అర్లీ మార్నింగ్ వెళ్ళిపోతున్నాం అంటే, సార్ వాకింగ్ సార్ అంటే, మంచి ఫెమిలియర్ ఫేస్ లాగా ఉంది. దానికి ముందు ఏం చేశారంటే మోహన్ బాబు గారు ప్రెసిడెంట్ మా అసోసియేషన్కి, ఏదో మాట్లాడడం కోసమని కొందరు మెయిన్ ఆర్టిస్టులు అందరమే సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆయన ఇచ్చిన మనుషులకి ఇచ్చిన రెస్పెక్ట్ అండి, అసలు ఒకసారి వెళ్తే ఎవరు మర్చిపోలేరు. అది రాజశేఖర రెడ్డి గారు దగ్గర ఉన్నది, అది నేను చూశాను. తర్వాత ఈ ఆరోగ్యశ్రీ, ఈ సోషల్ సర్వీస్ పిచ్చి ఉందిగా నాకు. అపోలో హాస్పిటల్కి మనం వెళ్ళామనుకోండి, ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళు కచ్చలు వేసి ఇక్కడ సెవులు ఇవన్నీ పెట్టుకొని అక్కడ హాస్పిటల్లో కనబడితే, ఇది స్టార్ హాస్పిటల్, ఇందులో కూడా వీళ్ళు ఎలా ట్రీట్మెంట్ తీసుకోగలుగుతున్నారో, వీళ్ళు చాలా పేదవాళ్ళు కదా అని ఒక ఫీలింగ్. వాళ్ళ దగ్గర డైరెక్ట్ వెళ్ళి అడిగేయటమే, అవ్వా నువ్వు ఇలాగ వచ్చావు కదా, లేకపోతే ఇది ఇలాగా అంటే ఏ కైండ్ ఆఫ్ ఏజ్ ఉంటే వాళ్ళని అలాగా వరుసలు కలిపి మాట్లాడేదాన్ని నేను.
మాట్లాడుతా మా ముసలోడు ఉన్నాడు, అమ్మ తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఇచ్చారు కదమ్మా, దానికని ఇక్కడ ఆపరేషన్ చేయించడానికి వచ్చాను. అలాగే నేను రికమెండేషన్లే గ్యాస్ట్రాలజీల దగ్గరికి వాళ్ళ దగ్గరికి, ఆ గ్యాస్ట్రాలజీ దగ్గర నాకు తెలుసు, ఆశా సుబ్బలక్ష్మి గారు తెలుసు, నేను మాట్లాడతాను రామ్మని అలా తీసుకెళ్లేదాన్ని. అలాగే 108 మేము షూటింగ్కి వెళ్ళేవాళ్ళం కదా, రాజమండ్రిలో షూటింగ్ జరుగుతుంటే కుయ్యి 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 కుయ్యమనికని వెళ్ళిపోతుంది. నేను డైరెక్ట్ చూడటం అంతవరకు నేనేమీ వినలేదు. వెళ్ళిపోతుంటే పక్కన ముసలి ఫోన్లే అమ్మ దేవుడిలాగా వచ్చాడు, ఎక్కడ ఏదైనా సరే దిక్కుమాలు సావులు చావకుండా ఒక 5 నిమిషాలు వచ్చి తీసుకొని వెళ్ళిపోయి చాలామందికి ప్రాణదానం చేస్తున్నాడు రాజశేఖర్ రెడ్డి గారని ఒక పెద్ద ఆవిడ అక్కడ ప్రొడక్షన్ పెట్టారనమాట. ఇడ్లీ అవి మిగిలిపోతే ముందు రోజు వద్దమ్మ మేమే వండుకుంటాం అంటే, పర్లేదు తీసుకోండి బాగుంటాయి మా సినిమా వాళ్ళవే అలాగని చెప్పి ఆవిడ అంటుంటే విన్నానండి. అలా విన్ని దాని మీద ఒక ఇంప్రెషన్. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి అన్న ఈ పాదయాత్రలని అవని ఇవని నాకు సర్వీస్ చేయటానికి ఒక సోర్స్ దొరుకుతుంది ఇక్కడ. అయితే అంటే హార్డ్ వర్కరు, నేను హార్డ్ వర్కర్ని కాబట్టి డెఫినెట్లీ నాకు ఒక బేస్మెంట్ దొరుకుతుందని అనుకొని నేను వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం. ఎప్పుడు ఇంట్లో మరి వారించలేదా వద్దని? ఎందుకు నేను అలాగా ఒకటి స్వప్న గారు, నేను డిసిషన్ మేకర్ని. అదే చిన్నప్పుడే అందరినీ కాదని నేనేమంటానంటే 10 మంది ఒపీనియన్స్ తీసుకుంటే రకరకాలు ఉంటాయి. మనకి ఏమి నచ్చింది అది గుడ్ ఆర్ బ్యాడ్ తీసుకుని కట్టుబడి ఉండాలి అంతే. నేను దాన్నే ఫాలో అవుతాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అదే ఫాలో అవుతాను. అది నష్టమైనా కష్టమైన. ఇప్పుడు నాకు ఒక 5 కోట్లు పోయింది అనుకుందాం, నేను ఎవరితో షేర్ చేయను. చాలా స్ట్రాంగ్ సోల్ మీరు. డెఫినెట్లీ. ఎందుకంటే మీరు చిన్నప్పుడు మొదలు పెట్టారు, అది కోరుకున్న పీరియడ్ నుంచి మొదలుపెట్టి ఎన్ని సినిమాలు ఉంటాయి రమేశ్రీ గారు? 400 అబో ఇన్ 9 లాంగ్వేజెస్. ఆ మిగతా భాషల్లోకి ఎలా మీరు అలా వెళ్ళిపోయారు? అది నాకు ఏమిటంటే ఫస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, నాకు ఫస్ట్ నుంచి ఏమిటంటే ఫేస్బుక్ మెయింటైన్ చేయడం ఓన్గానే. ఫేస్బుక్ వరల్డ్ వెళ్ళిపోయేది. నాకు లేని కంట్రీలో ఫ్యాన్స్ లేరు. బ్రెజిల్, పాకిస్తాన్, యుఎస్ఏ, యూకే, ఇంక వేరే బ్రెజిల్లో అయితే 80 మంది ఉన్నారండి నా ఫ్యాన్స్. అంటే ఫస్ట్ నుంచి ఏమిటంటే నేను ఇంటర్నేషనల్ మోడలింగ్ చేశాను. అది కూడా చేశారు. బ్రిట్నీ స్పియర్కి నేను ఫస్ట్ ప్లేస్లో వచ్చానండి. ఐస్ అండ్ నోస్ అండ్ లిప్స్ నాకు. ఎక్కడ దేనికి అది ఏ పోటీ? గ్లామర్ ఉంటుంది కదా, బాడీ లాంగ్వేజ్, ఐస్ అండ్ లిప్స్ అండ్ స్కిన్ మెజర్స్ ఇవన్నీ ఉంటుంది కదా, వాళ్ళకి అవన్నీ కావాలి. దానిలో నేను ఫస్ట్ ప్లేస్లో వచ్చాను. నేను ఏ సంవత్సరం అండి? 2004 అండి. సో ఊరికే పాటలు రాశారు మీరు? ఇంకోటి వినాలి, ఫోక్ బుక్లో వచ్చాను, కవర్ పేజ్లో. ఓహో, ఇంకా ఉంది, నా ఫోన్లో ఉందండి. అంటే ఎంత అచీవ్మెంట్ ఉంది. కానీ నేను ఏమిటంటే దాన్ని పబ్లిక్ అని కాదు. నేను అప్పుడులో మనకి ఏముండేది, పేపర్స్, ప్రెస్, అంతే కదా. ఎంతోమంది అన్నీ కవర్ పేజీలే, బ్యాక్ కవర్ పేజీ ఇటు పక్క. ఒకవేళ బ్యాక్ కవర్ పేజ్ చిరంజీవి గారు ఉన్నారు అనుకో, ఫ్రంట్ కవర్ పేజీ రమేశ్రీ. బ్లోఫ్లో నేను ఉన్నాను అనుకో, పవన్ కళ్యాణ్ ఫ్రంట్ పేజీ. ఇలాగ అన్ని మెయిన్ ఇవే. ఇవి ఉన్నాయా మీ దగ్గర? ఇంకా కాపీ ఉన్నాయా? తప్పకుండా. మీరు ఒకసారి చేస్తామంటే స్క్రీన్ మీద అలా వెళ్ళొచ్చండి. అన్ని కవర్ పేజీలు అండి, లోపల ఎక్కడ ఏముండవు. కానీ అంత క్రేజ్ ఉన్న మీరు సడన్ గా మళ్ళీ సామాన్యమైన, ఇప్పుడు ఎందుకంటే ఆ తరంలో క్రేజ్ ఉన్న హీరోయిన్లు అందరూ కూడా వాళ్ళు ఒక ఇది మెయింటైన్ చేస్తున్నారు. కానీ మీరు మాత్రం మళ్ళీ మామూలుగా మీ సామాన్యమైన స్థితికి వచ్చేసారు. ఏంటి సామాన్య స్థితి? ఆర్థికంగా చెప్పట్లేదండి, మీ గ్లామరు, స్టార్డమ్ మెయింటైన్ చేయడాలు, సర్కిల్స్ అవి లేకుండా. అంటే కారణం ఏమీ లేదండి. పొలిటికల్ అంటే నాకు కొందరు పెద్దలు చెప్పిందని కాదు, కానీ డీసెంట్గా ఉండాలి, తర్వాత నానకూడదు, ఆ వర్డ్ అదే అనుకుంటాను, అది ఉంది. అయితే ఇంకోటి నేను చెప్తాను, ఆత్మ సౌందర్యం లేనిది, ఆత్మశుద్ధి లేనిది శివ పూజలు ఎలా, మనల్ని మనం శుద్ధిగా ఉంచుకున్నప్పుడే కదా ఎదుటి వాళ్ళని. ఇప్పుడు నేను గ్లామర్గా ఉన్నాను, ఆవిడ స్లీవ్లెస్ వేస్తుంది అనేది. దీనికి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. యూఎస్ఏ ఒక ఈవెంట్కి వెళ్ళాము. ఈవెంట్కి వెళ్తే అట్లాంటాలో అప్పటికే ఎప్పటి నుంచో రమ్మిశ్రీ ఎందుకు అలాంటి బట్టలు వేసుకుంటుందని అంటుండేవాళ్ళంట. ఐ డోంట్ నో,
నాకు అంటే అక్కడికి వెళ్ళాక కానీ ఆ మ్యాటర్ మనకు తెలియదు కదా. సో తర్వాత అంటుండేవాళ్ళంట, చాలామంది ఏమనేవాళ్ళంట, బట్టలది ఏముంది ఇక్కడ మనం వేసుకోవట్లేదా, మనం ఉండేది ఏ కల్చర్లో ఉన్నాం. ఇది దుబాయ్లో విన్నానండి, యుఎస్ఏలో విన్నాను ఈ వర్డ్స్, సేమ్ వర్డ్స్. ఎప్పటి నుంచో తీసుకొద్దామని అనుకుంటున్నారు కానీ ఆవిడ చాలా ఫాష్ ఉంటుంది బట్టలు. ఎక్కడ ఫాష్ ఉంటాను? స్క్రీన్ మీద. నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాగ మా వాళ్ళు ఒప్పేనేనండి, అదండి ఇదండి, అబ్బాయి ఏమి డీసెంట్ ఉన్నారు రమ్య గారు మీరు అని అంటే, ఒక ఆయనండి, అందరం ఉన్నాం డిన్నర్ చేస్తున్నాం, ఆయన అన్నారు, చీర కట్టిన ప్రతి ఆడది పతివ్రత కాదు, వాళ్ళ డ్రెస్సింగ్ దీన్ని పెట్టి ఎవరిని ఎప్పుడు అంచనా వేయకూడదని అందరి మధ్య ఆయన మాట్లాడారు. గ్రేట్. అవును, డైరెక్ట్గా నన్ను ఉద్దేశించి ఇంకోళ్ళు ఉద్దేశించి కాదు, నా వర్షన అల్లో ఉంది ఏది ఎప్పుడో, కానీ అది ఆయన అప్పుడు ఓపెన్ చేశారనమాట అలాగా. సో అలా అంటే ఏమిటంటే, ఒక డ్రెస్సింగ్ని పెట్టో లేకపోతే ఏదో పెట్టి నేను చేసిన సినిమాలు నేను ఒకటే చెప్పాను, నేను బిఎఫ్లు చేయలా, నాకు ఆఫర్లు వచ్చి నేను చేయలా. వచ్చాయా ఆఫర్లు? అయ్యో నేను చెయ్యను, లాయర్ని పెట్టి మరీ వాయించాను తెలుసండి, చాలా ఫోర్స్ ఉండేది నా మీద. ఎవరు ఫోర్స్ చేసేవారు? షూట్ చేసేవాళ్ళు ఎవరైతే దానికి స్పాన్సర్స్ ఉంటారో, ఇదంతా ఉంటుంది కదండి. అంటే చాలా లాంగ్వేజెస్లో చేశాను కదా, బాగా స్ప్రెడ్ అయ్యి వరల్డ్ వైజ్ స్ప్రెడ్ అయ్యాను నేను. సో ఇలా నేను అవాయిడ్ చేస్తే, నేను ఒకటే చెప్తాను, సినిమా ఎనీ ప్రొఫెషన్ దాన్ని మనం ఒక డాక్టర్ అవనియండి, లేకపోతే యాక్టర్ అవనియండి, ఇంజనీర్ అవనియండి, ఒక సివిల్ ఇంజనీర్ బిల్డింగ్ కట్టాలని అంటే తన ఎంతోమంది ట్రావెలింగ్ ఎన్నో ఇయర్స్ ఉండాలనేది, తన మొత్తం అంతా తన టాలెంట్ అంతా పెట్టి చాలా నిజాయితీగా చెయ్యగలిగితేనే, లేకపోతే ఎందరో ప్రాణాలు పోతాయి. ఇలాగేమిటంటే నా ప్రొఫెషన్లో నేను వచ్చానండి, ఒక డైరెక్టర్ డ్రీమ్లో దిస్ ఈజ్ ఒక కాన్సెప్ట్ ఈజ్ వన్ ఫ్యామిలీ. ఒకరు ప్యాంట్ వేస్తారు, ఒకరు చీర కడతారు, ఒకరు షార్ట్లు వేస్తారు, డిఫరెంట్ కాన్సెప్ట్ ఈజ్ స్టోరీ. అలా మీరు వేసిన క్యారెక్టర్స్కి చాలా చోట్ల మీరు కొన్ని ఎక్స్పోజ్ చేసే బట్టలు వేసుకున్నాను. అప్పుడు అదే అంటున్నాను, నాకు డైరెక్టర్ అనే ఆయన కాన్సెప్ట్ అండి. చిరంజీవి గారైనా సరే కొన్ని సినిమాల్లో గోచి పెట్టుకొని పరిగెట్టారుగా అవసరమైతే. అంటే అడవ మనిషిలో చిన్న కట్టుకొని పరిగెట్టారు. ఎనీవన్ దాన్ని నమ్ముకొని, కళామ తల్లిని నమ్ముకొని వచ్చాము కాబట్టి, బట్ వాళ్ళకి ఏం కావాలని ఇన్పుట్ మనం ఇవ్వాలా వద్దా అంటే ఖచ్చితంగా. బట్ మీరు ఎక్కడ ఫీల్ అయ్యారు అంటే, ఫీల్ కాకుండా, మొహమాటం లేకుండా, ఇబ్బంది పడకుండా ఆ బట్టలు వేసుకున్నప్పుడు, క్యారెక్టర్స్ చేసినప్పుడు ఎప్పుడు అనిపించలేదా? నాకు అనిపించలేదండి, అస్సలు అనిపించలేదు. దేన్నైతే నమ్ముకొని వచ్చాను. ఈరోజు పుయిద రమేశ్రీ అంటే, మా అమ్మ నాన్న కడుపుని పుట్టి నేను అక్కడే ఎవరినో పెళ్లి చేసుకొని ఎక్కడో ఉండుంటే అంతే కదా. ఎవరికి తెలుస్తుంది రమ్యశ్రీ ఎవరు అనేది, ఎవరికి తెలుస్తుంది? ఖచ్చితంగా. అంటే నేమ్ ఫేమ్ కోసం, బట్ అయినా కూడా ఒక పెంపకం, ఒక వాతావరణంలో పెరిగినప్పుడు, మీరు అన్నట్టు సినిమా ఇండస్ట్రీ లేకపోతే నేను రాను, తప్పకుండా ఇబ్బంది పడతారు. ఇబ్బంది అయినా సరే ఇష్టంగా చేశాను. ఎంతో మంది డైరెక్టర్స్ అన్నారండి, అసలు యాక్టింగ్లో కూడా కోఆపరేషన్ చెయ్యరు. రమ్య గారు ఒక క్యారెక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే, అది సిల్క్ స్మిత్ అని మిమ్మల్ని చూసామండి. ఆ క్యారెక్టర్ని ఎలా మోడ్ చేసేసుకోవాలి, ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకోవాలి, ఎలాంటి మేకప్ వేసుకోవాలి. మేకప్ సిల్క్ స్మిత్ అది ఓన్ కాదు, కానీ ఎవ్రీథింగ్ ఇస్ మై సెల్ఫ్ ఓన్లీ. కాస్ట్యూమ్ డిజైను నేనే, కలర్ కాంబినేషను నేనే, అన్నీ మొత్తం డిజైన్ చేసేసుకుండేదాన్ని. ఈరోజు సీన్ ఏమిటి, ఎవరెవరు ఆర్టిస్టులు, బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది, ఆ బ్యాక్గ్రౌండ్లో నేను ఈ కలర్ చీర కడితే నాకు ఆ కలర్ చీర పంపించేయండి. అలాగే కాస్ట్యూమ్ డిజైన్లు కూడా, ఎవరినైనా సినిమాకి కాస్ట్యూమ్ అంతా నా పర్సనల్లే, అంటే నేనే డిజైన్ చేసుకున్నాను నేను. అలాగే ఆల్ మూవీస్కి నా పర్సనల్ డిజైనింగ్ అండి. సో ఎక్కువ ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసిన క్యారెక్టర్స్ మీరేంటి డాన్స్ సీక్వెన్సెస్ చేశారు? చాలా ఐటమ్ సాంగ్స్ కూడా చాలా చేశారు. ఏమైనా గుర్తున్నాయా మీకు, మీరు పాపులర్గా హిట్ అయిన సాంగ్స్? పాపులర్గా హిట్ అయినవంటే నేను సూర్యతోని శ్రీ అనే ఒక మూవీ చేశాను తమిళ్లోనే. సూర్యాది ఇప్పుడు నా ఏమి సినిమా అంటే, సూర్యాది కాదు, విక్రమ్తో కూడా వన్ సాంగ్ చేశాను, యూత్.
యూత్ చేశాను, రోజుకో రోజా చేశాను. ఎలా ఉండేవారు తర్వాత వాళ్ళందరూ మీతో? నాతో విక్రమ్ చాలా బాగుండేవాడు. చాలా అంటే లిమిటెడ్ పర్సన్ అనమాట. హాయ్ అంటే హాయ్, ఎర్లీ మార్నింగ్ రాగానే విచ్ చేయడం సూర్య. కానీ విక్రమ్ అది కాదు. కామెంట్ చేయడము, జోకులు వేయటము, ఇవన్నీ చాలా ఫ్రెండ్లీగా ఉండే. ఎప్పుడైనా లంచ్కో దేనికో పిలవచ్చు కదరా ఏదో చేపలు అంటే, నేను కుకింగ్ ఫేవర్ని అనమాట. అది 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 వదలలేదు. వదలను. అదే మరి. మటన్, అంత గోంగూర బిజీగా కానీ, ఉంటూ 400 సినిమాలు ఫిష్ చేసి. పులుసు కానీ వెరీ ఫేమస్. ఎప్పుడో మీరు రావాలి ఇంటికి. నేను వెజిటేరియన్ అండి. అయ్యో సారీ. కానీ కాబట్టి మీరు బంగాళదుంపల వేపుడు, చక్కగా టమాటో వెజిటేరియన్ కూడా చాలా అద్భుతంగా చేస్తాను. పప్పు ఫ్లేవర్ అయితే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, తింటుంటే ఆ స్మెల్ చాలండి. అంట పప్పు టమోటా కానీ ఎనీ లీవ్స్ యాడ్ చేసి కానీ చాలా బాగా చేస్తాను. గోంగూర పచ్చడి, పచ్చి పచ్చడి, ఇలాంటివన్నీ. కంప్లీట్ గా జీవితాన్ని ఎలా స్ట్రా వేసి పీల్చేయాలో అన్ని మీరు అంతేగా. కానీ చాలా మంది చెప్తారు స్వప్న గారు, మీరు స్క్రీన్ మీద చూసిన రమ్య గారికి ఇన్సైడ్ మీరు అంటే అవుట్ సైడ్ మీ అంటే బయట చూసిన రమ్య గారికి అసలు సంబంధం కూడా ఉండదు. మీరు చాలా హోమ్లీ అండ్ ఎగ్జాక్ట్లీ. సినిమా టైం వరకే సినిమా వదిలిస్తే నాకు ఏ లైఫ్ తెలియదండి. పబ్ లైఫ్ తెలీదు, ఫ్రెండ్స్ సర్కిల్ లేరు, తాగడం అలాంటివి అలవాటు ఏమీ లేదండి. అంటే ఇవన్నీ టిపికల్గా. సిల్క్ స్మిత గారిని కలిసారా మీరు? లేదు, అప్పటికే నేను వచ్చేసాను 97లో కదా నేను వచ్చాను. అప్పటికే ఆమె అవుట్ అయిపోయారు. అవును కదా, అవును కరెక్ట్. 97 అంటే కరెక్టే. మరి ఎవరెవరిని కలిసారు మీ కంటెంపరీస్? నేను సౌందర్య గారితో వర్క్ చేశాను, రమ్యకృష్ణ గారితో వర్క్ చేశాను. సౌందర్య గారితో నేను, సౌందర్య గారు అంటే ఇక్కడ తెలుగులో చేశాము. కన్నడలో ఆర్యభట్ అని నేను సెకండ్ హీరోయిన్. నాకు అవార్డు వచ్చింది, తనకు రాలేదు, నాకు వచ్చింది అవార్డు. సో ఆర్యభట్ అని రమేష్ అరవింద్ హీరో అనమాట. తను ఇట్స్ లైక్ శ్రీకాంత్ మనకి ఎలా హీరో అలా సతీ లీలావతిలో చేశారు కదా. యా. సో ఆయన మూవీ అనమాట. చాలా మూవీస్ చేసాం, ఒక 6 or 7 మూవీస్ చేసాము. చాలా ఫ్రెండ్లీగా ఉండేది. రమ్య నువ్వు అంటే మామూలు చైర్స్ చేసుకొని ఇంకా వేరే ఎక్కువ ఆర్టిస్టులు ఉంటారు కదా, మాట్లాడుకొని ఇదంతా చేస్తున్నప్పుడు నువ్వేమైనా దూదులు పెట్టుకుంటావా రమ్య? అందరూ సరదాగా డిస్కస్ చేసి నవ్వినా సరే నువ్వు నవ్వు అలా ఉండిపోతావు ఏమిటి, ఎక్కడో చైర్ వేసుకుంటావేంట్రా, నన్ను రా అనేది, ఎక్కడో చైర్ వేసుకుంటావేంట్రా అనేసి అని. నేనేమి దూదులు పెట్టుకోను, కానీ మ్యాటర్ నాది కాదు కదా, సబ్జెక్ట్ నాది కాదు. అంటే నాతో మాట్లాడో లేకపోతే నా గురించి మాట్లాడితే వింటాను. ఎవరి గురించో మాట్లాడుతున్నారు కాబట్టి అది నాకు సంబంధం లేనిది కదా. అలా నాకు అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి. నేను అంతే, ఎవరి మ్యాటర్లోకి నేను దూరను. ఎనీ పాసిబిలిటీ స్వప్న గారు చాలా వరకు అయ్యో పాపం అనే హార్ట్ ఉంది నా దగ్గర. అయ్యో పాపం ఇలా అయ్యిందా, అయ్యో మనకి అంటే నాకు ₹1,00,000 వచ్చింది అనుకోండి. చాలా ప్లేసుల్లో నేను ఇది స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. నాకు ఒక 1 lakh వచ్చింది, 10,000 ఈజ్ నథింగ్. ఇంకా నాకు 90,000 ఉంది. ఆ 10,000 సాక్రిఫికేషన్ చేస్తాను. ఏమి చెయ్యాలి, దేనికోసం యూజ్ చేయాలి, ఏమిటి అనేది. సో 27 కంట్రీస్ తిరిగాను నేనైతే. ఎంత హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఎప్పుడు అందుకున్నారు రమ్య గారు? నేను హైయెస్ట్ రెమ్యూనరేషన్ అయితే ఆర్యభట్టకండి, దానికి అందుకున్నాను. దానికి వచ్చి 15 lakh ఇచ్చారు నాకు. తర్వాత అన్ని ఐటమ్ సాంగ్ చేస్తే 10 lakh. 10 lakhs కూడా. వావ్. సో అయితే మీరు దాన్ని కెరియర్గా మలుచుకుని దాదాపు వెళుతున్న టైంలో మళ్ళీ మీరు చాలా మంది కమెడియన్స్ పక్కన వేశారు. బ్రహ్మానందం ఆల్ కమెడియన్స్తో, సుమన్ శెట్టితో కూడా చేశాను నేను. ఎలా ఉండేవారు అందరూ? అప్రిషియేటివ్గా అందరూ. నాకు ఎల్బి శ్రీరామ్ గారు నా సినిమాలో కూడా చేశారు కదండి. సో లైక్ ఒక ఫాదర్ లాగా అనిపించేవాళ్ళు. బ్రహ్మానందం గారు, అందరికంటే బ్రహ్మానందం గారితో చాలా ఎక్కువ, హేమ గారి కంటే నేను ఎక్కువ చేస్తుంటాను బ్రహ్మానందం గారితో. బట్ నేనేమిటంటే అంటే అందరికీ తెలుసు చాలా లిమిట్లో ఉంటుంది. రా అమ్మాయి వెళ్ళాడబోదాం, రావచ్చు కదా సరదాగా అని అన్నారనుకోండి, నేను ఏదో ఒక పని పెట్టుకునేదాన్ని. అంటే వేరే స్టేట్లో మనకి బ్రహ్మానందం గారు కానీ అలా రూమ్లో ఏం చేస్తావు, షూటింగ్ చేసి వచ్చి రావచ్చు కదా సరదాగానా అలా అంటే, సార్ నాకు ఇలాగా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే, ఇప్పుడు నన్నేమి కొట్టరు
అలాగే నేను సఫర్ అయింది బాబు మోహన్ గారితో కానీ. సో అంటే వాళ్ళకి అర్థమైపోయేది ఒక 3 డేస్లోనో ఎప్పుడో 1 డే అంటే ఏదో చెప్పొచ్చు, 3rd డేస్ అలా ఉంటాయి కదా, వాళ్ళకి అర్థమైపోయి ఉండేది ఈ అమ్మాయి కావాలని అవాయిడ్ చేస్తుంది అని. సో అలా ఇప్పుడు నేను చెప్తానండి, హేమా గారు లేకపోతే ఇంకోళ్ళు ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు, బ్రహ్మానందం గారు నా విషయంలో కూడా అలా ప్రవర్తించారండి, బాబు మోహన్ గారు కూడా. ఏ అమ్మాయినే చూస్తారా, మమ్మల్ని చూడరా ఏంటి, అమ్మాయి ఉంటేనే సినిమా ఆడుతుందా అలాగే ఇలాగని చెప్పి నన్ను అవాయిడ్ చేసిన వాళ్ళు వీళ్ళిద్దరు కూడా. ప్రొఫెషనల్గా అంతే అంతే. సో ఒక మామూలుగా పర్సనల్ లైఫ్స్లోకి మేము వెళ్ళామండి, బట్ ఎక్కడో ఒక చోట చదివాను మీకు చిన్నప్పుడే పెళ్ళయ్యి తర్వాత మీరు విడిపోయారని చెప్పి. విడిపోలేదు. అందుకే మీరు ఒకటి అంటే మీరు దానిలో చాలా బెస్ట్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి చూడండి, నా మీద ఎక్కడ ఎవరితోనో లవ్లో ఉన్నదనో లేకపోతే వీళ్ళతో డేట్లో ఉందనో లేకపోతే సంథింగ్ నాది ఎక్కడ వినరండి. నాకంటూ కొన్ని మోరల్ వాల్యూస్ ఉన్నాయి, దాన్ని నేను ఎంత రెస్పెక్ట్ చేయాలో అంతే రెస్పెక్ట్ చేస్తాను. నా ఫ్యామిలీ దీన్ని ఏ రోజు స్క్రీన్ ముందుకి నేను తీసుకురాలా. ఓకే, ఎనీ ఇంటర్వ్యూ ఎనీథింగ్ దట్ ఈస్ మై పర్సనల్ లైఫ్, సినిమా ఫీల్డ్కి సంబంధం లేనిది. ఓకే, ఫ్యాన్స్ క్యూరియాసిటీ ఉంటుంది ఏమిటి 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 అని, బట్ సేమ్ టైం నన్ను ప్రపోజ్ చేసిన వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ కంట్రీ, ప్యారిసా లేకపోతే యుఎస్ఆ, పెద్ద పెద్ద డాక్టర్లు వీళ్ళంతా ఉన్నారు. నా పాలసీ ఎలా ఉంటుంది అంటే, ఇంతకు మించి అయితే మనం తినలేము. హయ్యెస్ట్ లైఫ్ స్టైల్ అంటే ఇస్ గాడ్ ఇచ్చాడు, ఒక సిస్టమేటిక్గా నేను దాన్ని సెక్యూర్ చేశాను. ఇంకింతకు మించి ఒక బెంచ్ కారు ఎనీథింగ్ లోపల ఇవైతే అవే ఉంటాయి. ఒక లగ్జరీ చూసేసిన తర్వాత ఇంకే కారుకి వెళ్ళిపోయినా అదే ఉంటుంది. 150కి మించి పై వెళ్తే ఏ కారు అయినా అవుటే. నారాయణ గారు అబ్బాయి ఏమయ్యారు అనుకుందాం. అలాంటి చాలామందికి ఇది. అవును, ఇంతకు మించి లైఫ్ ఏంటి, ఇంతకు మించి లైఫ్ లేదు కదా. నేనే ఒక సెక్యూర్డ్గా ఉన్నాను. ఓకే, నాకు డ్రైవర్ ఉంటాడు, 2 పనోళ్ళు ఉంటారు, మంచి స్టేయింగ్ హోమ్ ఉంది, సో పోనీ ఇంకొక హోమ్ ఉంది, ఇంకేమిటి. అందుకని నాకు అంత అలా వెళ్ళిపోవాలి అని ఏం లేదు. నన్ను అందరికీ తెలుసు, లైఫ్ లైన్లో ఉండాలి. ఓకే, దానికి ట్విట్టర్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది. అప్పుడప్పుడు హాయ్ హవ్ యు అని ఏదో విచ్చేస్తూ ఉంటాము. రమేశ్వరి గారు ఇప్పుడు ఇలా ఉన్నారు, ఇప్పుడు మీ ముందుకు వచ్చాను, సో ఇప్పుడు నేను కనిపిస్తాను అంటే ఇంతే తప్ప నేను అత్యాశకి వెళ్ళిపోనండి. అత్యాశ మీన్స్ అన్లిమిటెడ్ అనేది మనిషి పతనమే. అవును, మీరు ఫ్లైట్లో ఎంతసేపు ట్రావెల్ చేయండి, అమెరికా వెళ్ళి భూమి మీద ల్యాండ్ అవ్వాల్సిందే. ఆ పాలసీ ఉంది నా దగ్గర. అది చాలా మంచి పద్ధతి. మీరు అంటే ఫస్ట్ నుంచి ఎంత అండర్స్టాండింగ్ ఉంటే మీరు మిమ్మల్ని మీరు అంటే లీడ్ చేసుకోవడమే కాకుండా మీరు ఇన్ని రంగాలలో ఇంత మీ ప్రతిభను చూపించారు. అదే అంటే సో అయితే మీకు వివాహం అయిందండి? అయింది, చిన్నప్పుడే అయిపోయింది. 13 years ఏజ్కే మ్యారేజ్ అయిపోయింది. కాకపోతే నేను ఎక్కడ రివీల్ చేయలేదు అంతే, అంతకు మించి. ఇప్పుడు మీ వారు ఎక్కడ ఉన్నారు? ఎక్స్పైర్ అయ్యారు. ఎక్స్పైర్ ఒక 2 years బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారు. ఓకే, యా. సో మరి ఈజ్ లైక్ మై ఫాదర్. స్వప్న చెప్పాను కదా, చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఈరోజు గుడిలో పూజించినట్టుగా పూజిస్తాను ఆయన్ని, చాలా రెస్పెక్ట్ ఇస్తాను. నాట్ ఏ రాంగ్. ఇప్పుడు అతని వల్ల తప్పలేదు, నేను ఎందుకు సఫర్ చేయాలి? నాకు నాకు భయము, ఎంత భయం అంటే, లవ్ అంటారు, డేట్ అంటారు, వెనకాల పడతారు. సరే, మన బిజీలో మనం ఉంటాము, ఎంతోమందిని నేను ఫేస్ చేశాను. కృష్ణకుమార్ గారు 15 years గ్యాప్ అండి, ఆమెకి ఫీల్డ్ వదిలేసింది పూర్తిగా. బెంగళూరులో ఆమె పెద్ద ఎస్టేట్ ఉంటుంది, తెలుసు, నేను వెళ్ళానుగా. వెళ్ళారా? ఇంటర్వ్యూ చేశారా? సో లైక్ నా కూతురు వాడిని కేఆర్ విజయ్ గారు అంతే నన్ను పెంచుకుంటామనేవాళ్ళండి. ఆ ఎస్టేట్లో నాకు ఒక అత్త క్యారెక్టర్ చేయాలి, ఆమె అయితే బాగుంటుంది. అక్కడే కదా షూటింగ్ అంతానా, చేస్తే బాగుండు అని అనుకుంటా. అమ్మ ఇప్పుడు మళ్ళీ మేకప్ అయ్యి కూర్చొని వాళ్ళు ఎవరు అడిగినా యాక్సెప్ట్ చేయలేదండి. నేను అడిగాను, ప్లీజ్ మీరు చెయ్యండి బాగుంటుంది మంచి క్యారెక్టర్ అంటే, అప్పుడే యాక్సెప్ట్ చేశారు.
డైలీ లంచ్ ఆవిడ ఇంట్లోనే, ఆ ఎదురుగానే సావుకార్ జానకి గారు చూసాను ఆవిడ వెళ్ళారా? పుట్టిరు. ఆవిడ కూడా. మేఘా వర్షించి అని ఒక మూవీ అనమాట, అద్భుతమైన మూవీ. అలాగే మలయాళంలో ఒక మూవీ చేశాను, ఆ మూవీకి నాకు అవార్డు వచ్చింది. సో అలాగే ఏమిటంటే వాళ్ళందరూ మాట్లాడుతుండేవాళ్ళు ఈ వీటి గురించి, ఏంటో వస్తున్నారు ఏదో అయిపోతున్నారు. అప్పుడు మన శశికళ గారు ఏదండి ఆమె కాంచనా గారు ఎందుకు అలా మాటల్లో వస్తూ అవతల వెనక వైపు, మీరు స్విమ్మింగ్ పూల్ చూసారటు, చూసాను, అక్కడ కుర్చీలు వేసుకొని కూర్చున్నాం. కూర్చుంటే ఇవన్నీ చెప్పేవారు, వీళ్ళు ఎలాగ అయిపోయారు, అలా అలాగైపోయారు, సావిత్రి గారు ఎలాగ అయిపోయారు, ఇవన్నీ అని. ఏమిటి అని అంటే ఎవరినో నమ్మితే కదా అలాగైంది. ఆమెమో వాళ్ళ బ్రదర్స్ నమ్మి అలాగైపోయిందంట, ఏమేమో అతన్ని నమ్మి. అదొక్కటే మనకి బాగా ఫేమస్ కాబట్టి చేయలే. అలాంటి కొన్ని ల్యాక్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. చాలా కరెక్ట్గా చెప్పారు మీరు. అంటే కానీ ఆ వయసులో మీరు అంత తెలుసుకుని దాన్ని అమలుపరచడమే పెద్ద విషయం. అదే గ్రేట్. అదే గ్రేట్. ఎందుకంటే ఒకటి సరే, మీ వారితో మీకు అనుబంధం ఉన్నా, ఒక రెస్పెక్ట్ ఉన్నా, ఏమున్నా కూడా మీరు యాక్ట్ చేయడం ఆయన ఆపలేదు ఎప్పుడు. లేదు, నాకు ఎప్పుడు ఏది అభ్యంతరం చెప్పలేదు. అది గొప్ప విషయం. మీరు కూడా ఇండస్ట్రీకి వచ్చేసి టెంప్ట్ అయిపోయి ఇంకో దారిలోకి వెళ్ళిపోయి, అంటే నేను తప్పు రైట్ అని చెప్పట్లేదు, ఎవరి జీవితానికి వాళ్ళు బాధ్యులు. డెఫినెట్లీ ఇప్పుడు అంత గొప్ప నటీమణుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ జీవితం అయ్యో ఇలా అయిపోయిందని మీరు చెప్తున్నారే, అలా కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలిగారు. యాక్చువల్లీ యూ డోంట్ నీడ్ ఎనీబడి ఇన్ యువర్ లైఫ్, ఫ్రాంక్గా చెప్పాలంటే. నేనే రాజు, నేనే మంత్రి అన్నీ. ఒకటి స్వప్న, నీ మనసులో ఉన్న అడగాలని అడగలేకపోతున్నావు ఏంటో నేనే ఓపెన్గా చెప్తున్నాను. సినిమా ఫీల్డ్లో అంటే నాట్ ఓన్లీ ఫీల్డ్, ఎనీ ప్లేస్ ప్రెజర్ ఉంటుంది, సెక్సువల్ ప్రెజర్, వాట్ ఎవర్. హౌస్ వైఫ్లకు కూడా ఉంటుంది, ఇష్టం అది, దాన్ని ఎవరు మీ అభ్యంతరం చెప్పడం లేదు. నాకు ఒక ఐటెం ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను స్వప్న, నువ్వు నాకు నచ్చేయచ్చు, లేకపోతే వీళ్ళు చూస్తున్నాను చాలా ఐటమ్స్ ఉన్నాయి, అందులో ఏదో నాకు నచ్చొచ్చు, ఇది నా హార్ట్ స్పందన. అలాగే ఎవరికి ఎందుకు నచ్చమో, ఒక గ్లామర్ ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాము, ఆయన ఏమైనా ఇచ్చేస్తున్నారా, ఇస్తారా మనకు తెలియదు, ఇస్తారా ఎవరు, కానీ నచ్చారు. చాలామంది గాడ్స్ ఉన్నారు కదా. కానీ ఐహిక సుఖాలకి దైవిక సుఖాలకి, దైవిక ఆనందానికి తేడా ఉంది కదా. ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. అలాగా మనకి ఏమిటంటే మనం నచ్చిన వాళ్ళు పాపం ఎంతో మంది ఉండొచ్చు, దాన్ని ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు, కానీ బలవంతం పెట్టకూడదు. సినిమా ఫీల్డ్లో కలిసి వర్క్ చేస్తుంటారు. ఇప్పుడు 500 కోట్లు 1000 కోట్లు బడ్జెట్లు వచ్చేసాయి, 5 crores అనుకుందాం. 5 crores పెట్టి ఒక మూవీ మేకింగ్ చేసిన ఒక ప్రొడ్యూసర్కి క్రమశిక్షణ ఉండదంటావా? ఒక డైరెక్టర్ తన సినిమా హిట్ అవ్వాలి, అదవ్వాలి, ఇదవ్వాలి అని ఎంత టెన్షన్లో తన క్రమశిక్షణ ఉండదంటారా? ఒక మనిషిని ఒక రిక్వెస్ట్ దానిలో పెట్టారు అని అంటే ఇష్టం అయ్యి, అంటే ఈ ట్రావెలింగ్లో ఏదో నచ్చింది. ఎందుకు రోడ్డు మీద నేను వెళ్తూ ఉంటాను కదా, నాకు డ్రైవ్ అంటే చాలా ఇష్టం, వెరీ స్పీడ్ డ్రైవర్ని నేను. వెళ్తుంటాం కదా, ఒక లొకేషన్ ఏదైనా నచ్చిందని ఆపేసి అక్కడ ఒక 10 నిమిషాలు ఏదో రిలాక్స్గా అంతా వాచ్ చేసి, అప్ప చాలా బాగుంది, ఎటు కాసేపు కూర్చుంటే బాగున్ను అలా అనిపిస్తుంది నాకు. అలాగే ఒక ఇష్టాన్ని ఎవరిని స్టాప్ చేయలేము. బట్ అలా నచ్చి అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు నన్ను పెద్దవాళ్ళు ఎవరైనా చాలా పెద్దవాళ్ళు. కానీ ఏ రోజు నేను రాంగ్ స్టెప్ వేయలేదు. అంటే నాకు ఒకవేళ సినిమా ఇవ్వమన్నారని అనుకుందాం, అదే కదా మెయిన్. ఐ డోంట్ కేర్, మీరే ప్రొడ్యూసర్ లేరు, మీరు ఒక్కలే డైరెక్టర్ లేరు, నేను ఒక్కదాన్ని ఆర్టిస్ట్ లేను, ఇది కూడా చెప్తా. సో ఏం చెప్పుకునేవారు, ఏది రావాల్సి ఉంటే అది వస్తుంది అంతే. ఇప్పుడు మనము మార్కెట్లోకి వెళ్ళాము కదా, ఒక ఐటమ్ మార్కెట్లో పెట్టినప్పుడు ఒక్కలే వెళ్ళి చూసి వెళ్ళిపోరు కదా, ఇంకెంతోమంది వస్తుంటారు, ఎవరో ఒకరికి నచ్చి కొనుక్కుంటారు కదా. అంతే, ఒక కళాకారునిగా నేనున్నాను, ఎంతోమంది సినిమాలు చేసినప్పుడు నా అవసరం, రమ్మిశ్రీ అయితే భలే ఉంటుంది, ఆ సినిమాలు చాలా బాగా చేసింది. నేను సినిమా తర్వాత సునీలు నేను
మా అదృష్టం ఏంటో తెలియదు, అంత బిజీ అయిపోయాం. డైలీ ఒక 3-4 షూటింగ్స్, ఒక్కొక్కసారి 10 days కూడా నేను నిద్రపోయేదాన్ని కాదు. నైట్ 2 వరకు డాన్స్, ఏదైనా ఐటమ్ సాంగ్ స్ట్రైన్ అయిపోదండి. ఎక్కడో అడవుల్లో పెట్టేవాళ్ళు, ఎక్కడో పెట్టేవాళ్ళు. మళ్ళీ వేరొకరు లొకేషన్ 7 o'clock, మార్నింగ్ అవర్ 7 o'clock కాల్ సీటు. నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎన్ని చేయాలి. ఇప్పటికీ నా దగ్గర ఒక అసిస్టెంట్ ఉండేదండి, లక్ష్మి అనేసి. ఇప్పటికీ మాట్లాడుతుంది. పిల్లలతో పెద్దోళ్ళు అయిపోయారు, ఇంటర్మీడియట్ ఏదో చదువుతున్నారు. 10 years ఉంది అమ్మాయి నా దగ్గర. అమ్మాయిని కోవే సరళ, తర్వాత రజిత గారు, వీళ్ళందరూ ఏటా పిల్ల పిచ్చిదాన్ని ఉంది, అలాడదాన్ని పెట్టుకున్న అందంగా ఉండేదాన్ని పెట్టుకో అన్నారు. 10 years ఉందండి. ఎవ్రీథింగ్ ఓన్లీ దట్ గర్ల్. అన్ని చూసుకుంటా అన్నీ కామ్మాయే. ఎంతమంది సీమరాని ఇచ్చి మంది, సౌందర్య ఇచ్చి మంది, శకిల ఇచ్చి మంది. అమ్మాయిని మేము అమ్మాయి వేస్తుంది, మేము అంతకు 3 ఇంతలు 10 ఇంతలు ఇస్తాం వచ్చి అని అనేవారు. అంటే నాకు నిద్ర లేకపోయినా సరే అమ్మాయి మొత్తం అంతా మేనేజ్ చేసి, 1 గంట పడుకుంటారు, మొత్తం అంతా బాత్రూంలో హీటర్ ఆన్ చేసేయడం, అది చేసేయడం, ఇది చేసేయడం, మేకప్ సామాన్ పెట్టేయడం. నెక్స్ట్ సినిమా ఏంటి, నా ఏం డ్రెస్ వేస్తాను, ఎలాగేస్తాను, దానికి షేడ్లు కూడా అమ్మాయికి వచ్చేసాయి. అంటే ఈ షేడ్ వేస్తారు మేడం గారు, ఈ కలర్ చీర కడతానన్నారని. అంత బ్యూటిఫుల్ వర్కర్ అండి. ఇప్పటికంతకే నేను మర్చిపోలేకపోయాను. 1 ఎకరం ల్యాండ్ కూడా అమ్మాయికి పండించుకొని ఇచ్చాను మా విలేజ్. వాళ్ళది కొత్త పెళ్ళి, మాది కొత్తూరు, పక్క విలేజెస్ అనమాట. చాలా చిన్నప్పుడు వచ్చింది అమ్మాయి. అమ్మాయిని నన్ను జైల్లో పెడతానని వారు, ఎంత చిన్నపిల్లని వర్క్ లేయడం మా మేడం పంచుకుంటుంది అనేది. అమ్మాయికి 1 acre కూడా ఇచ్చాను స్వప్న నేను. చాలా చాలా పెద్ద విషయం. అంటే మీరు ఇంత కనెక్ట్ అయ్యి అందరితో, మీరు ఒక్కొక్కరి గురించి మాట్లాడుతుంటే కూడా మీకు ఎంత కనెక్టెడ్గా వాళ్ళ జర్నీస్ మీతో కొనసాగాయి, మీ కోస్టార్స్ కావచ్చు. కానీ ఈ మొత్తం జీవితంలో మీరు యాక్చువల్లీ ఏం కోరుకున్నారు, అవన్నీ వచ్చేసాయి. వాట్ డిడ్ యూ వాంట్? ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏమనుకుంటారు, పేరు రావాలి, అవును, నేను యాక్ట్ చేయాలి, 10 మంది నన్ను గుర్తుపట్టి మెచ్చుకోవాలి, ఇదే కదా, నాకు బోల్డ్ డబ్బులు ఉండాలి, ఇంతే కదా ఉంటాయి. ఇంకేమన్నా ఉంటాయా? అంటే నేను అనేది ఫర్ ఎగ్జాంపుల్ అవార్డ్స్ గెలుచుకోవాలి, అలాంటివి ఉంటాయి. అవి వచ్చాయి. మదర్ తెరెసా అవార్డు వచ్చింది ఫర్ సోషల్ సర్వీస్, ఆఫ్ కోర్స్. అది కాకుండా మీరు మాక్సిమం నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ 9 లాంగ్వేజెస్. 9 languages. సో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, ఒరియా, భోజ్పురి, హిందీ, పంజాబీ, బెంగాలీ. అబ్బా, ఎంత గొప్ప లైఫ్. అది కూడా ఇంత షార్ట్ స్పాన్ లో. ఎగ్జాక్ట్లీ. అదే 7 నుంచి ఇప్పటి వరకే కదా. అంతే. అంటే 26 years లో ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారా? ఇప్పుడు అదే నేను పొలిటికల్లోకి వచ్చి చెప్పాను కదా, జగనన్నకి ఇష్టం లేదు సినిమాలంటే అని చెప్పి స్టాప్ చేయడం జరిగింది. బట్ ఇంట్రెస్ట్ ఇంకా చేయాలని ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తున్నాను నేను. మనకి ఇది నిర్మలమ్మ అమ్మగారు ఎవరైతే ఉన్నారో ఆమె మనకి ఎవరికైనా సరే ఆమెనే ఎగ్జాంపుల్గా తీసుకోవాలి ఎవరైనా. ఎందుకంటే ఆ ఏజ్ వరకు, చనిపోయే మూమెంట్ వరకు ఆమె చేస్తూనే ఉంది. బట్ కళాకారులకి ఇప్పుడు పొలిటికల్ ఆల్సో. సో అయితే కానీ మీరు ఈ క్రమంలో రమేష్ శ్రీ గారు, మీరు వాళ్ళ అందరు యాక్టర్స్ గురించి వినేవాళ్ళు కదా, అంటే వాళ్ళ లైఫ్స్ ఇలాగా, వాళ్ళ లైఫ్ అప్పుడు ఏమనిపించేది? రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారు. ఖచ్చితంగా అండి. నేను నా మీలాంటి మీడియా మిత్రులుగా ఉండా కూడా నేను చాలా మందికి, ఎందుకంటే ఇంటర్వ్యూస్ అని ఇండియా గ్రిల్స్ అనేది ఒకటి ఉండేది, ఇప్పుడు ఉందో లేదో నాకు ఐడియా లేదు. ఇండియా గ్రిల్స్ ఎప్పటి నుంచో మొదలు పెట్టేశాను. నాకు అంటే క్యూ కట్టేవాళ్ళు ఇంటర్వ్యూస్కి. ఆ హీరోయిన్లు కూడా వచ్చేవి కాదు ఇంటర్వ్యూస్, అవిని అన్ని ఇంటర్వ్యూ చేసేసేదాన్ని నేను. మీరు ఏం చెప్తారు కొత్తగా వచ్చిన ఆర్టిస్టులకి అంటే, సో కొత్తగా వచ్చిన ఆర్టిస్టులకి ఎవరికైనా సరే ఇప్పుడు వాళ్ళకి ఏం గోల్ ఉంది, ఇప్పుడు ఎంతమంది లైఫ్ని సీరియల్స్లో చేసి ఏదో 1-2 సీరియల్స్ చేసి తర్వాత వాళ్ళ లైఫ్ ఏమైపోతుంది, వాళ్ళు ఏమైపోతున్నారు ఏమిటి, చాలా ఫాస్ట్ థింకింగ్. వచ్చామా, ఒక కారు కొన్నామా, ఒక అపార్ట్మెంట్, దట్స్ ఇట్. దీని తర్వాత ఏమిటి, నెక్స్ట్ వాళ్ళు ఎందులోకో వెళ్ళిపోయి వాళ్ళ కెరియర్ స్మాల్ చేసుకొని, అంటే లాంగ్ టైం ట్రావెలింగ్ ఉండడం వల్ల ఎక్స్టెండ్ అవుతాం, అంతే కదా. అవును, అంతే కదా. సో అది కోల్పోతున్నారు చాలామంది. లవ్ చేయడం తప్పని కదా. ఒకటి నేను అప్పుడే చెప్తుంటాను నేను, రమ్య గారు మీ వెంట ఎంతమంది పడి ఉంటారు, ఎవరు అక్కర్లేదండి. ఆశా సుబ్బలక్ష్మి గారు అని వెరీ ఫేమస్ గ్యాస్ట్రాలజీ. ఒకరోజు నేను అపోలోలో రాఘవ దత్తా గారు అనేసి ఆయన దగ్గరికి, నేనే డాక్టర్ అంటారు అందరూ, నేనే ఎదురు చెప్తూ ఉంటాను అన్నీని.
ఎవ్రీ 6 monthsకి హెల్త్ చెకప్ చేయించుకుంటాను. చేయించుకొని ఇంకా ఎక్స్ట్రా ఈ హెల్త్ చెకప్లో ఏవి రాలేదనేది నేను గూగుల్లో సెర్చ్ చేసి మళ్ళీ పర్సనల్గా వెళ్ళి చేయించేసుకుంటూ ఉంటాను. అమ్మ నీకు ఇక్కడ ఒక విగ్రహం కట్టాలి అపోలో హాస్పిటల్ ముందుని. ఎంత సెన్సిటివ్ ఏంటి రమ్య, మా వాళ్ళకి అందరికీ లేకపోతే నీకు ఒక పేపర్ ఇచ్చి ఎక్స్ప్లెయినర్లుగా మార్చాలి నిన్ను అక్కడ ముందు కూర్చోబెట్టి అని చెప్తూ ఉంటారు అక్కడ CEO గారు కానీ ఎవరైనా సరే. వెళ్ళిపోతున్నాను, ఆశ సుబ్బలక్ష్మి గారు వెళ్తున్నారు. రమ్య గారు మీరు ఎంత అందంగా ఉంటారు కదండి, మీ వెనకాతలు ఎవరు పడరా అని అడిగింది. ఇలా రెక్క పట్టుకొని లాగింది, నేను చూడలేదు అంటే సీరియస్గా వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. సో ఇలా రెక్క పట్టుకొని ఇలా లాగింది. ఏమండి ఇంత బాగుంటారు, అసలు మీ వెనకాతలు ఎవరు పడరా అని అడిగింది. ఏంటండి ఈ వీధిలో ఎవరు పడితే అలా పడిపోతారా డాక్టర్ గారు అని అంటే, లేదండి నాకే అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. వెరీ లవ్లీ. ఆవిడకి ఒకే డాటర్ అనమాట. సో అప్పటికి ఇంకా కిడ్ అమ్మాయి 6 years old అనమాట. సో అలాగే ఏమిటంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను అంతే. అంతకు మించి ఏమి వెళ్ళను ఎక్స్ట్రా. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎవరైనా నేను వెళ్ళిపోతుంటే నన్ను ఎవరైనా చూశారు, వాడు చూస్తాడు అనుకుంటాను, చూస్తాడు. అది చూడడంలో గ్రేట్గా ఫీల్ అవుతాను. మళ్ళీ వేరే సెకండ్ థాట్ ఏమీ ఉండదు నాకు. ఫీల్ అవుతాను. చాలా ఆనందం ఉంది. ఇంకొక విశేషం ఏంటంటే మీరు 9 భాషల్లో నటించి ఇంత తిరిగేసి అంతా చేశారు, కానీ మీ ఊరి భాష ఎక్కడ పోలేదు. లేదు, ఉత్తరాంధ్ర భాష ఇది కూడా మీకు చెప్పాలి. ఎంతమంది అడిగారు తెలిసిన, ఏంట్రా మీ స్లాంగ్ మార్చవేంటి, ఎందుకు స్లాంగ్? నేనన్నా ఎందుకు మార్చాలి అన్నా, తల్లిని మార్చినట్టుగానే కదా. అవును, మీ ఊరి భాష, మీరు పుట్టి పెరిగిన వాతావరణము, దీన్ని ఎందుకు మార్చాలి అంటాను నేను. ఎందుకు మార్చను నేను అనేదాన్ని. చాలా మొండిగా, నీ రూపం చూస్తే నువ్వు చూస్తే అసలు నీకు తెలుగు వచ్చా, ఎక్కడో నార్తమ్మా ఇవి ఇలా అనుకుంటాము. అంటే చాలా ఉంది, మీకు తెలుగు వచ్చా మేడం అని అడుగుతారు. బట్ నేను మాట్లాడేది స్వచ్ఛమైన తెలుగు, మా లాంగ్వేజ్. అదే మీ లాంగ్వేజ్. శ్రీకాకుళం యాడ్ అవుతుంది, శ్రీకాకుళం భాష బాగా వినిపిస్తుంది, యాడ్ అవుతుంది. అలాగే విజయనగరం, బొబ్బులి, విజయనగరము, ఇలా అన్ని విజయనగరం అని పేరు పలుకుతాం, విజయనగరం అనేసరికి తెలిసిపోయింది. అది ఆ స్లాంగ్ నేను వదలను, నాకు నచ్చదు. ఇప్పుడు మీ వాళ్ళంతా అక్కడే ఉన్నారా? అంత అక్కడే ఉన్నారు. నేను ఒక్కదాన్ని. మీరు ఎంతమంది అక్క చెల్లెళ్ళు రమేష్? బ్రదర్స్ సిస్టర్స్ 6 members. మాది అంతే, మాకు తెలిసినప్పటి నుంచి మాదంతా సెటిల్ ఇన్ విశాఖపట్నము. సో నా బ్యాక్గ్రౌండ్ అంటే నేను పెరిగిందంతా చెప్పాను కదా, అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పెరిగాను. సో అందువల్ల ఏమిటంటే నేను 10th class అయిపోయిన తర్వాత సిటీకి వచ్చాను నేను. సో అది అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు అంటే ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేశాను, చాలా ప్లేస్లో చెప్పాను కూడా, ఇటు వచ్చాను. డాక్టరేటే వచ్చేసింది కదా? వచ్చింది. అదే కాబట్టి అన్నిటిని మించిపోయిన ఆ చదువు అది అందుకేనండి వెరీ ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఇంకేముంది సాధించడానికి ఈ లైఫ్లో అనేది, ఒక పొలిటికల్లే నేను ఎమ్మెల్యే అనిపించుకోవాలి అనేది ఒకటి నాకు టార్గెట్ ఉంది. ఎమ్మెల్యే అనిపించుకోవాలి. నేను ఇచ్చిన సర్వీసు అంటే మనం ఒకటి చెప్తామండి, విగ్రహాలుగా ఒక NTR గారు, రాజశేఖర్ రెడ్డి గారు, లేకపోతే ఎంతోమంది అల్లూరి సీతారామరాజు గారా, లేకపోతే గాంధీ తాత గారా, లేకపోతే ఇలా ఉన్నారు. నా రేంజ్కి ఏది ఇచ్చినా ఆ రేంజ్లో నేను నిలబడాలనేది నాకు ఒకటి ఉంది. అది మీకు ఏది ఇచ్చినా మీరు దానిలో బెస్ట్ చేయాలని, ది బెస్ట్ చేయాలనేదే నా కోరిక అనమాట. అది. సో రమేష్ గారు, ఇన్ని మన డీప్ విషయాలు మాట్లాడాం. ఎన్ని డ్రెస్సులు, ఎన్ని చీరలు ఉంటాయండి మీకు? నాకు సారీస్ అంటే ఒక 1000 above ఉంటాయి. అంటే చాలాన్ని కట్టకుండానే చాలా మందికి సూట్ కేసులతో ఇచ్చేస్తూ ఉంటాను. ఎందుకలా? నాకు ఇంకా కట్టే అవసరం రాలేదు, చాలా కాలం అయిపోతుంది. మా పెద్దొదిన గారు ఎవ్రీ ఇయర్ చీర పెడతారు. అది ఆ చీరలు నేను ఎప్పుడైనా టచ్ చేశానో లేదో కూడా నాకు తెలియదు. అలాగే నేను కూడా కొనేస్తాను పిచ్చిగా. అవి నేను కట్టే అవకాశం రావట్లేదు నాకు. డ్రెస్లే వస్తారు, ఎక్కువ డ్రెస్సులే. కానీ కట్టే అవకాశం వచ్చినా ఎలాంటివి కడతాం మనము, ఏదైనా డిజైనింగ్ వేరు కడతాము, అదే ఎక్కడికి వెళ్ళినప్పుడు కడతాము, ఏదో పార్టీ వేరు వెళ్ళినప్పుడు కలుస్తాం, ఏదో ఒక ఫంక్షన్ ఉంది లేకపోతే ఒక ఆడియో ఫంక్షన్ అక్కడ కట్టింది మళ్ళీ ఇంకోసారి కట్టము. ఇవన్నీ ఏం చేస్తాను, ఎవరైనా గిఫ్ట్లు ఇచ్చినవి ఉంటాయి, దేనికైనా పిలిచినప్పుడు కానీ ఇవన్నీ గిఫ్ట్లు ఇచ్చినప్పుడు ఏం చేస్తానంటే అవి తీసుకుంటాను.
పోచనపల్లి వెళ్ళాం, అక్కడ ఏవో చీరలు ఇస్తారు, ఒక 3-4 ఇవి చాలా బాగుంటాయండి కలర్ అనేసి. ఎవరైనా వాళ్ళ ఇంటికి పిలిస్తే వెళ్ళామనుకోండి, వాళ్ళు చీర పెడతారు. ఇవన్నీ ఏం చేస్తానంటే ఒక 3 ఏళ్ళలో ఎన్నేళ్ళు చూసుకుంటూ ఉంటాను, ఇవి పెరిగిపోతూ ఉంటాయి. సో దానికోసమని ఏం చేస్తానంటే ఎవరికైనా సూట్ కేసులకి ఎత్తి మా సిస్టర్స్ ఇంకా పక్కోలో లేకపోతే వాళ్ళు వీళ్ళు ఈ మేనకమ్మకి 4 చీరలు ఇచ్చి, లేకపోతే ఈవిడికి మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో పని చేసిన వాళ్ళకి ఇలా పంచుతూ ఉంటాను. ఒక 4 వేసి 5 వేసి చీరలు. రెగ్యులర్ షాపింగ్ హెల్దీ చేస్తారా? రెగ్యులర్ షాపింగ్ హెల్దీగా భోజనం చేస్తారా? అర్లీ అంటే అది నాదంతా పెద్ద సిస్టమ్ అండి. ఒక 2 hours సెటిల్ ఆడతాను. వన్ డే అంటే ఈరోజు సెటిల్ ఆడాను అనుకోండి, రేపు సెటిల్ ఆడను. స్విమ్ చేస్తాను, జిమ్కి వెళ్తాను. జిమ్కి వెళ్ళి మీకు ఒక పెద్ద ఇది చెప్పాలి. జిమ్కి వెళ్తాను కదా, చిరంజీవి గారు, రామచరణ్ గారు, ఉపాసన అందరూ దానికి, విష్ణు అందరూ ఆ జిమ్కి ఉపాసన పెట్టింది మా ఇంటి దగ్గరే. జిమ్కి వెళ్తే చిరంజీవి గారు ఒకసారి నన్ను అడిగారు, అంటే ఎర్లీ మార్నింగ్ ఏమైనా జిన్ను కొట్టేసి వచ్చేస్తావాట అందరూ అంటున్నారు, మంచి స్టామినా సార్, అన్నిటిలోకి దూరిపోతుంది ఇవిడి. యోగా, జంబా, ఏరోబిక్స్, ఫిట్నెస్ మొత్తం అన్ని, మళ్ళీ స్విమ్మింగ్కి వెళ్ళిపోతాను. షవర్ తీసుకొని 11-11:30కి ఎప్పుడో ఇంటికి వెళ్తాను కూల్గా. సెటిల్ ఆడిన రోజు ఒక్కరోజే ఇంటికి ఎర్లీగా వెళ్ళిపోతాను. 4కి లేస్తాను నేను ఎప్పుడు, రోజు. అది అలారం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, 4కి వచ్చేస్తారు. పిట్టలు అరవక ముందు నేను లేచిన తర్వాత పిట్టలు అరుస్తూ ఉంటాయి. ఏం చేస్తారు లేచి ఫస్ట్ యోగా, కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్, ఇవన్నీ. కాఫీ టీ తాగను, కర్డ్ కూడా రేరు, బటర్ మిల్క్ తాగుతాను. కాఫీ టీ మంచి నాన్ వెజ్ ప్రియురాల్ని. అలాని వీక్లీ వన్సే, ఫ్రైస్ కూడా కాదు. సో అయితే మీరు జిమ్ ఇప్పటికే వెళ్తున్నారు? ఆ జిమ్కి ఏది మానేను నేను, ఏది మానేను. ఇప్పుడు లెగ్స్ ఇలా స్ప్రెడ్ చేస్తాను, బ్యాక్ బెండ్ చేస్తాను, లెగ్ ఇలా స్కై ఇది చేస్తాను, అన్నీ చేస్తాను నేను ఇప్పటికీ కూడా. అసలు వింటుంటే ఒక మనిషి జీవితం గురించి వింటున్నట్లేదు. మీరు దాన్ని చెప్తుంటే ఒక నలుగురు రమ్యశ్రీలు మీలో ఉండి వాళ్ళందరూ కలిసి ఒక రమ్యశ్రీగా తయారైనట్టు. అంటే యూ హ్యావ్ అచీవ్డ్ సో మచ్ ఇన్ అ షార్ట్ స్పాన్. అండ్ మీకు ఇష్టం వచ్చినట్టు మీ టర్మ్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను. నన్ను నేనే ప్లాన్ చేసుకుంటాను, ఎవరి హ్యాండ్లోనూ పెట్టండి, నాకు నచ్చదు. ఎప్పుడైనా దిగాలేసి ఏడుస్తారా? ఎప్పుడైనా? నాకు అసలు ఏడిపే రాలేదు ఎప్పుడు. మన వల్ల ఇతరులు ఏడ్చారా ఎప్పుడైనా? అది కూడా లేదండి. అది ఇంకా నేనేమైనా ఫీల్ అయిన డే చెప్పాను కదా, 5 కోట్లు అలా పోయినా ఎవరితో నేను షేర్ చేసుకోను. నా ఫ్యామిలీ కాదు, బ్రదర్స్ కాదు, ఎవరితోనూ పంచుకోను. నన్ను ఏదైనా రిక్వెస్టింగ్, ఏదైనా హెల్ప్ అడిగారు అనుకోండి, వీలైనంత వరకు చేయటానికే ట్రై చేస్తాను. చాలా చేసేసాను నేను, బ్యూటిఫుల్, చాలా చేశాను. సొసైటీకి ఎలా చేస్తాను, నా ఫ్యామిలీకి కూడా అంతే చేస్తాను. ఎవరినైనా నాకు తెలియకుండా వెళ్ళి నేను అడ్రస్లు ఇస్తాను, మీరు ఎంట్రీ చేసుకోవచ్చండి. చిన్నప్పటి నుంచి అంటే నాకు ఏదైనా అనిపించింది, ఇప్పుడు ₹1 కోటి లేకపోతే 2 కోట్లు నా ప్రాపర్టీ ఏదో అమ్మేశారు అనుకుందాం, నేను ఎందుకు అమ్మారని కూడా అడగను. దాన్ని అయిపోయింది, అది రిపీట్ చేయను మళ్ళీ. బాబోయ్, మీలా ఉండడం చాలా కష్టం. ఎవ్వరా అమ్మేసావు కదా ఎవ్వరా అని కూడా, గాడ్ ప్రామిస్లీ నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు. అమేజింగ్, చాలా చాలా అమేజింగ్ క్వాలిటీస్. చాలా అమేజింగ్గా మీ లైఫ్ని మీరు ప్లాన్ చేసుకున్నారు రమ్యశ్రీ గారు. ఫస్ట్ మీరు అసలు సాహస వనిత. మా ఇంటికి వస్తే మీకు తెలుస్తుందండి, ఇట్స్ లైక్ 7 స్టార్ అబౌవ్ మై బెడ్రూమే కాదు, హాలే కాదు, డైనింగ్. కూర్చున్నాను అంటే అంత పీస్ఫుల్గా ఉండాలి. బెడ్రూమ్లోకి వెళ్తే ఒక స్వర్గలోకంలోకి వెళ్ళట్టు. అయితే మీరు ఎప్పుడు కాదనను అన్నారు కాబట్టి ఎప్పుడైనా మీరు అనుమతిస్తే వచ్చి మీ ఇల్లు చూస్తాం. అయ్యో షూర్, డెఫినెట్లీ. అది ఇంకొక ఇల్లు విల్లా కట్టుకుంటున్నాను, కన్స్ట్రక్షన్ అవుతుంది. 5 monthsలో చేంజ్ అయిపోతాను. డ్రీమ్ అంతే. అప్పుడులో రమ్యశ్రీ డ్రీమ్ హౌస్ అని వేశారు. అంటే ఎవరెవరో ఏదో కట్టుకోవడం ఇంకా బాగా కట్టేసి ఉండొచ్చు, కానీ నా టేస్టు, నా ఫీలింగు అంటే పడుకుంటే ఇలా ఉంటుందా అనేది. బెడ్రూమ్ అంటే బెడ్రూము, నా బాత్రూమ్ కూడా అంత గార్డెనింగే, చాలా లవ్లీగా ఉంది వినడానికి. వాష్రూమ్ కూడా వాష్రూమ్ లాగా ఉండదు, అన్ని వాష్రూమ్స్ ఒక మంచి ఒక బెడ్రూమ్ కంటే మించి ఉంటాయి వాష్రూమ్స్. అలా అంటే అది నాకు ఇష్టం అనమాట.
మీరు అసలు ఇవన్నీ కాదండి, మీకు ఇష్టం వచ్చిన టర్మ్స్ మీద మీరు బతకడం, అదే ఎగ్జాక్ట్లీ అదే చాలా ఇక్కడ రిమార్కబుల్ థింగ్. ఎగ్జాక్ట్లీ అండ్ చాలా చాలా ఇన్స్పైరింగ్ ఫర్ సో మెనీ పీపుల్ వాచింగ్. యా అండ్ చాలామంది మహిళలకు మీరు ఇచ్చిన అడ్వైజ్ ఇవాళ ఏంటంటే మీ డెసిషన్స్ మీరే తీసుకోండి. ఎస్ అండ్ ఎవరికి ఏవి చెప్పది, మనం అబలలు కాము సబలలు అని చెప్పి. అంతే. అంతేగా. ఎక్కడున్నాం స్వప్న గారు? ఎగ్జాంపుల్ మీరే చెప్తున్నాను నేను. మీ ఇంటర్వ్యూ అంటే చాలామంది అంటే నేను మిమ్మల్ని పొగట్టలేదు, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. మీ ఇంటర్వ్యూ, స్వప్న ఇంటర్వ్యూ అంటే చాలా జెన్యూన్ ఉంటుంది, చాలా అసలు ఎంత బాగా మాట్లాడుతుంది, అడుగుతుంది, చాలా హోమ్లీ ఉంటుంది. ఇలాంటివి నేను ఎప్పుడో విన్నివి, ఎప్పుడో నేను విన్నాను అంతే. సో అలా అంటే ఏమిటంటే నేను కూడా నా సెల్ఫ్ డిసిషన్స్ ఏనండి అన్నీని. ఒకరి వల్ల ఏడవకూడదు, ఒకరి వల్ల నవ్వకూడదు, అంతే. టీవీ ఒక 10 రోజులు చూడకపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు, నాకు టైం దొరకలేదు అంతే. ఎవరైనా ట్రోల్ చేశారా మిమ్మల్ని ఎప్పుడైనా? చేయలేదు, చేయలేదు, ఇప్పటి వరకు లేదు. చేయలేదు. ఏంటి శ్రీరెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడే నన్ను చేయలేదు, నన్ను ఏం అనలేదు ఆమె. అంటే నేనేమంటానంటే అండి, ఇప్పుడు శ్రీరెడ్డి అనే ఒక వ్యక్తి ఉంది, ఆమె పర్సనల్ లైఫ్, అవును అంతే, తన ఆమెది, ఇట్స్ హర్ చాయిస్, అంతే ఆమె చాయిస్. ఆమె ఎలా ఉండాలని డిజైన్ చేసుకుందో అందులో వెళ్ళిపోతుంది. నష్టము లాభం ఆమె ఫేస్ చేస్తుంది, నాట్ టు యూ అండ్ మీ, అంతే కదా. సో అలాంటప్పుడు నేను ఒకటే పాయింట్ ఆమె గురించి మాట్లాడమంటే చెప్పాను. తప్ప రైట్ అనేది నిర్ణయం తీసేసుకుంది, అయిపోయింది. దాని గురించి మనం ఆర్గ్యూ చేసా అనవసరం. కానీ ఫీల్డ్లో ఇలా ఉంటారనుకుంటే చాలా తప్పు. పాడైపోవడమైనా పట్టమైనా మనమున్నాము. సొసైటీ నుంచి నువ్వేం తీసుకుంటున్నావు, అంటే నీకేం కావాలి, ఏం తీసుకుంటున్నావు, దాన్ని బట్టి మనం ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ అనేది తెలుస్తుంది. ఆమె ఆ పాయింట్ తీసుకుంది. నన్ను వాళ్ళు వేధించారు, వీళ్ళు పడుకోమన్నారంటే పడుకోకూడదు. నీకు పడుకోవడం ఇష్టం లేకపోతే పడుకోవడం మాని. దాన్ని ఓపెన్ చేయడం వల్ల నష్టం లాభం ఆమె భరించింది. ఖచ్చితంగా లేదండి. అంటే నేను ఈ విషయంలో తను ఒక పాయింట్ని లేవనెత్తడం, మీకు ఆ ఎక్స్పీరియన్సెస్ అవ్వలేదేమో, మీరు చాలా అదృష్టవంతులు. అలా అయిన వాళ్ళకి ఖచ్చితంగా ఎలా డీల్ చేయాలో అనేది తన స్టోరీ ఓపెన్ అప్ చేసి అలా చెయ్యడం తప్పన్నాను నేను. అది కరెక్ట్. ఏదైతే ఆమె చేసిందో అది చేయడం తప్పు. పోరాడు, నిన్ను నువ్వెందుకు కించిపరుచుకోవాలి? అర్థమైంది, అదే అంతే కదా. ఎందుకంటే తర్వాత బాధలు వాళ్ళకే కదా, కాబట్టి అది రైట్. గుడ్ ఆర్ బ్యాడ్ మనం తీసుకుంటాము. ఏముందండి, పండు ఉంది చెట్టునంటే రాయి ఇసరటందుకి, పండు లేని చెట్టుని ఎవ్వరు ఏమి కొట్టరు, పండుని దగ్గర రాళ్ళు అందరూ ఇసురుతుంటారు. బట్ దాన్ని ఏమిటంటే జాగ్రత్తగా మళ్ళీ ఆ పండు రాలిపోయినా చివరిస్తుంది, మళ్ళీ అన్నీ అవుతుంది, అన్నీ చేస్తుంది. కాకపోతే డిసిషన్ ఈజ్ రాంగ్ అంటాను అంతే. ఆమె ఒక ఎగ్జాంపుల్, నువ్వు చేసింది ఇలా జరుగుతుంది, ఇది తప్పు, ఇలా చెయ్యకూడదు, ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది అలా చెప్పుంటే ఇంకా చాలా దూరం వెళ్ళి ఉండేది అది. కానీ నీకు నువ్వుగా శిక్ష వేసుకున్నావు. అంటే అది చాలామందికి తప్పుకి రైట్కి మధ్య ఉండే ఒక ఏమంటారు క్లారిటీ లేకపోవడం. అది బికాస్ చాలా మంది ఇరుక్కుపోతారండి ఆ సిచ్యువేషన్ లో. ఎలా చేసింది ఆమె. మీకు మోడలింగ్ కోసం వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు మీరు ఎలా అయితే కార్ లో ఇరుక్కుపోయారు, ఇక్కడ పరిస్థితి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి ఇరుక్కుపోయిన వాళ్ళు చాలా మంది ఓపెన్గా చెప్తారు. ఒకసారి నాకు ఏమైందో తెలుసా, నేను చెన్నైలో షూటింగ్లో ఉన్నాను. 10 డేస్లో షెడ్యూల్ అయిపోతుంది అనుకునేది 13 డేస్ పెట్టింది, 3 డేస్ ఎక్స్ట్రా పెట్టింది. కొంచెం డిస్టర్బ్ అయ్యారు, లాంగ్ షెడ్యూల్ కదా. నాకు ఇంట్లో ఒక సర్వెంట్ ఉండేది, నాతో పాటు ఒక ఆమె వచ్చేది, ఒక ఆమె ఉండేది, ఇంట్లో ఉండిపోయేది. అమ్మ ఎవరో వస్తున్నారు, మీ ఫోటోలు అంట అవి అంటే నేను ఎప్పుడు మాట్లాడగలను? నైట్ ఈవినింగ్ వరకు స్ట్రైన్ అయ్యి వస్తాం, నైట్ పడుకునే ముందంటే చిరాకు కొట్టేది. అర్లీ మార్నింగ్ అంటే మేకప్ అది ఇది అంతా హడావుడి. ఇలా దాంతో అమ్మ వాళ్ళు ఈరోజు కూడా వచ్చారనేది, అరే మాట్లాడతానులే అనేదాన్ని. ఇలా అని చెప్పి ఫోటోలు కావాలటమ్మ, వాళ్ళు ఏదో సినిమా తీస్తున్నారంటే నన్ను తెలుసు కదా, అప్పటికే నేను బాగా ఫేమస్ అయిపోయాను. ఫోటోలు అంటున్నారమ్మా అది ఇది అని అంటే, సరే నేను వస్తాను చూసుకుంటానులే అని అన్నా. వచ్చాను కదా, వచ్చిన తర్వాత ఒక అతను వచ్చాడు, అమ్మ మీ ఫోటోలు కావాలమ్మా
అంటే ఆల్బమ్ అది నాకేమీ లేదు బాబు ఆల్బమ్లు అవిని. రమ్మిశ్రీ ఎవరంటే చెప్తారు కదా, అంటే ఇప్పుడులాగా మనమేమి ఎక్కడ చర్చ చేస్తే దొరకవు కదా. ఎవరిని అడిగినా చెప్తారు రమ్మిశ్రీ ఎవరంటే. ఇప్పుడు నన్ను ఆల్బమ్ అది అడుగుతా అంటే సరే ఫోటోలు ఉన్నాయిలే అని కొన్ని ఇచ్చా. పట్టుకెళ్ళిన తర్వాత వాళ్ళ అబ్బాయిని పంపించిందండి ఆవిడ. ఇప్పుడు ఆవిడ కూడా కళాకారిణి, కానీ ఆవిడ కళాకారిణి అనేది నాకు నిజంగానే తెలియదు. ఆ ఫోటోలు ఇచ్చి అంటే నాకు టైం దొరికినప్పుడల్లా అడుగుతూ ఉండేదాన్ని. సో ఆమె ఎప్పటికీ ఫొటోస్ ఇవ్వట్లేదు. రెండమ్మ తీసేసుకుందరు అంటే గోల్డ్స్పాట్ కంపెనీ ఉండేది, ఐడియా ఉందా అమీర్పేట దగ్గర? దాని ఆపోజిట్ గల్లీ. అంటే లైఫ్లో కొన్ని మనము ఫేస్ చేసి అవి మనకి ఎప్పటికీ మెమరీ. మీ రూపాన్ని నేను చూశాను, నాకు ఎప్పటికీ చనిపోయేంత వరకు మీరు ఎక్కడొకక్కడ టచ్ చేస్తూనే ఉంటారు ఇక్కడ. సో సరే ఏంటి ఇవిడి ఎవరిని పంపినా ఫోటోలు ఇవ్వట్లేదేంటి అని చెప్పి అటువైపే వెళ్తూ మారెడ్డి గారు, నేను అప్పుడు రెంట్కు ఉండేదాన్ని స్వప్న అరోరా కాలనీలో. తర్వాత ఆయన దగ్గరే హౌస్ కొనేసుకున్నాను, ఇప్పుడు అమ్మేశాను కూడా అది. ఆయన అమ్మ రా అమ్మ నేను అట్టే పోతున్నానులే తీసుకెళ్తాను, ఆడపిల్లవి నువ్వు. నాకు డ్రైవింగ్ రాదు కదా, నాకు జన కారు ఉండేది కానీ డ్రైవింగ్ రాదు. వెళ్ళా, అయితే అక్కడ పెద్ద ఒక హంగామా ఉంది. డ్రింక్ చేసేవాళ్ళు, తినేవాళ్ళు, ఒక 6-7 మగవాళ్ళు, వీళ్ళంతా. ఈ వాతావరణం నిజంగా నాకు తెలియదు. ఏంటమ్మా వీళ్ళు ఇలా తాగుతున్నారు, వీళ్ళు ఏంటి, వీళ్ళు ఇదేంటి అలా అనుకున్నాను. సరే నా ఫొటోస్ ఇచ్చి వెళ్ళిపోతాను అన్నా. అంటే ఏమిటో కథ చెప్పింది, నా కూతురు అలాగైపోయింది, నేను అతనికి 2వ భార్య, అతను ఎవరో తెలియదు, నాకు ఏదో చెప్తుంది, నువ్వు హెల్ప్ చేయాలంటే ఏ విధంగా చేయాలి అన్నాను. అంటే అలా కదమ్మా నీ హెల్ప్ కావాలి తల్లి, నా కూతురు అనుకో నువ్వు అని. సరే నా ఫోటోలు ఇవ్వు, సరే నేను ఏదో ఒకటి చెప్తానులే అని అనుకొని వచ్చేసారు. అదే రోజు నైటు విపరీతమైన వర్షం, సినిమా సీన్ లాగే ఉంది. ఒక అబ్బాయి ఫుల్గా డ్రింక్ చేసి మా ఇంటి మెట్ల దగ్గరికి వచ్చాడు. ఎదురుగా ముస్లిమ్స్ ఉంటారు, అంటే ఆపోజిట్ హౌస్. నేను లేను, మా సర్వెంట్ తీసింది డోరు. మా గ్రిల్ ఉండేది ముందని. తీస్తే అబ్బాయి వచ్చి అమ్మ నా రింగ్ పట్టుకొచ్చేసారు కదా ఇచ్చి అండి అన్నాడు. మీరు నేను తీసుకురావడం ఏంటి, మీరు ఇంకెవరైనా అనుకుంటున్నా, మీరు ఇందాక వచ్చారు కదా, అక్కడ అతను ఉన్నది కూడా మనం చూడాల. మీరు ఇందాక వచ్చారు కదా, నా రింగు అక్క తీసుకుంది మీకు ఇచ్చిందంట కదా. నాకు ఎందుకు ఇచ్చింది, ఎందుకు ఇచ్చిందో, మీ ఇంటికి వెళ్ళి తీసుకోమందని. అప్పుడు 9:30 అంత అవుతుంది వచ్చాడు నైట్. ఫుల్ డ్రింక్, వాళ్ళ ఇంటి దగ్గర నుంచే, అక్కడ డ్రింక్ చేస్తున్నాడేమో వచ్చాడు. అప్పుడు చెప్పాను, మీరు అతను మనం చెప్పింది వినట్లా, చైర్లో వచ్చి లోపలికి వచ్చి కూర్చుండిపోయాడు. మా సర్వెంట్స్ కదా తీశారు డోరు, వచ్చి కూర్చున్నాడు. వెళ్ళమంటే వెళ్ళడే. మీరు నమ్మరండి, అక్కడ నా పేషెన్సీ ఎంత ఉందంటే, తల్లిలాగా ఒక మదర్ లాగా అతనికి, ఎంత అందంగా ఉన్నావో, ఎంత బాగున్నావు అమ్మ, ఇలా డ్రింక్ చేసి ఇలా రియల్లీ నేను తీసుకురాలేదు రింగు, చూడ ఆవిడే ఏదో చేసి ఉంటుంది, నా మీద పెట్టింది, నేను వచ్చాను. లైక్ అంటే ఒక రీజను అర్థమైంది. ఆలోచించి నువ్వు నాకు ఎందుకు ఇచ్చి ఉంటుంది అంటావు, నాకెందుకు ఇస్తుంది ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు అసలు. వచ్చాను, ప్లీజ్ వెళ్ళిపో, టైం అవుతుంది, నేను ఏదైనా పోలీసులు పిలిచాను అనుకో నీ లైఫ్. ఆడు సింగపూర్ వెళ్దాం అనుకుంటున్నాడంట. ఆవిడికి నువ్వెలా దొరికేవు, ఆవిడింటికి నువ్వెందుకు వెళ్ళేది, ఒక మదర్ లాగా అలా 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 ఎక్స్ప్లెయిన్ చేసి అతన్ని 11:30కి బయటకు పంపగలిగాను. నా ఓపుకి నాకు నేనే జోహార్ చెప్పుకున్నాను. ఇంత ఓపుక రమ్య అనేది, ఏం చేసేస్తాడో భయం. మామూలుగా ఎవరినైతే కసురుతారు, లేకపోతే పక్క వాళ్ళని పిలుస్తారు, పోలీసులు కంప్లీట్ చేస్తారు. చెయ్యలేదు అసలు. బ్రతిమిలాడే రీజన్ వాడు కరిగాడు. లాస్ట్కి కరిగి అప్పుడు బయటికి వెళ్ళాడు. లోపల ఒక భయము, వీడు ఫుల్ తాగేస్తున్నాడు, టూ యంగ్ అబ్బాయి, ఏమైనా చేసేస్తాడేమో. బాబోయ్, మీరు అసలు మీ ఎక్స్పీరియన్సెస్ మొత్తం అంతా చూస్తే ఒక కథ బుక్ రాశారంటే మీకు అది రాయించండి యాక్చువల్లీ. అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చిన తీరు, ఆ కార్లో అయిన ఇన్సిడెంట్, ఇలాంటి బోల్డ్ జరిగి ఉంటాయి. అవన్నీ కలిపి నిజంగా రమ్యశ్రీ గారు మీరు ఎలా బయటపడ్డారు? బయటపడ్డం అంటే చెప్తున్నాను కదా, నాకు ఓపిక ఎక్కువ స్వప్న గారు. తర్వాత మీరు భయపడరు మెయిన్. ఫస్ట్ అది ఏదైనా అవనియండి, నేను వచ్చి కున్నిట్ల మీద పెట్టి
దగ్గర ఒక 15 crores పోగొట్టుకున్నాను. నాకు గాడ్ ఫాదర్ లేక, అంటే చెప్పేవాళ్ళు లేక, దీని మీద అయితే ఇది పెరుగుతుంది, ఇదైతే ఇలాగ అవుతుంది, ఆ పాపం ఇలా అడుగుతాను ఇచ్చేస్తారా అట్లే, ఇలా అనుకొని పోగొట్టుకొని ఉంటాను. కానీ ఏ రోజు దాని గురించి నేను ఆలోచించిన రోజు నాకు ఇంకా రాలేదు. ఆలోచించను నేను. మళ్ళీ రేపు స్టార్ట్ అవుతుంది వన్ డే, దానికోసం ప్రయత్నం చేస్తాను నేను. బ్యూటిఫుల్. పోయిన దాని గురించి నెవర్ థింకింగ్, ఇలా ఆలోచిస్తాను నేను. ఏదైనా నేను చెప్తున్నది ఎవ్రీథింగ్ ఇస్ ట్రూ. అఫ్ కోర్స్, అంటే వి బిలీవ్ మీరు వచ్చి మీరు ఇంత మీ కథ అంతా చెప్పుకోవడం, మీ జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్పుకోవడమే ఖచ్చితంగా మిమ్మల్ని నమ్ముతున్నా. అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎంత రియలో అర్థమవుతుంది. ఒక అబ్బాయి చెప్పాడండి, ఓమల్లి సినిమా చేశాను కదా, వాళ్ళ పేరెంట్స్ ఓమల్లి అంటే ఆ నలుగురు అనేది ఒకటి ఏదో వచ్చింది కదా అప్పుడులో, మీరు వినేవాళ్ళు. సినిమాలు, చిన్న సినిమాలు రిలీజ్ అవనివ్వట్లేదు, థియేటర్స్ ఇవ్వట్లేదు, సో ఇప్పుడు ఆ మూవీస్ బయటికి వెళ్ళట్లేదు, అది ఇదని డేర్ అండ్ డాష్తో రిలీజ్ చేశాను. సినిమా యూట్యూబ్లో పెట్టిన తర్వాత ఎవరో నా ఫ్యాన్, వాళ్ళ పేరెంట్స్ సినిమా చూసారట. ఇంత అందంగా ఉంటుంది, అమ్మో ఇంత బాగుంది, ఎందుకు అలాంటి క్యారెక్టర్లైజ్ చేస్తుంది ఆవిడని. అప్పుడు దాకా నా మీద ఉన్న ఒపీనియన్, ఏంటి ఇలాంటి క్యారెక్టర్లు చేస్తుంది ఇవిడి అనేవాళ్ళు. అంటే ఎప్పుడైనా సినిమాల్లో సీన్ వస్తే, ఈ అబ్బాయికి అంత ఒపీనియన్ ఏమీ లేదు నా మీద. ఎవరో ఒక ఫ్యాన్, వాళ్ళ పేరెంట్స్ అంటున్నాడు, అమ్మో ఎలా చేసిందో తల్లి అలాగన్నారంట. అబ్బాయి నాకు ఫోన్ చేసిన థర్డ్ డే అబ్బాయి యూఎస్ఏ వెళ్ళిపోతున్నాడు. ఫోన్ చేసి నాతో చెప్తాడు, ప్లీజ్ మేడం అలాంటి క్యారెక్టర్ చేయకండి, నా పర్సనల్గా ఫీల్ అయ్యి చెప్తున్నాను, వెరీ వెరీ ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్, అన్ని షేడుల్లోనూ మీరున్నారు, కానీ సినిమాలో మీరు చేసిన క్యారెక్టర్ చూస్తే చాలామంది ఈవిడ ఎలాంటిదో అంటే క్యారెక్టర్, సినిమాలో క్యారెక్టర్ని బట్టి, మీ పర్సనల్ లైఫ్ ఎవ్వరికీ తెలియదు, కానీ సినిమాలో క్యారెక్టర్లు బట్టి మిమ్మల్ని తప్పుగా అనుకుంటారు, చీప్గా అనుకుంటారు. కానీ ఓమల్లి సినిమా మీ టాలెంట్ చూసిన తర్వాత ఎందుకు ఈమె ఇలాంటి క్యారెక్టర్లు చేస్తుందా అని నాకు అనిపించింది మేడం. ప్లీజ్ మేడం ఇంకెప్పుడు ఎలాంటి క్యారెక్టర్స్ అన్నాను నేను. ఒక హీరోయిన్ ఉంది, హీరోయిన్ షార్ట్ డ్రెస్ వేయట్లేదా? ఇప్పుడు ఈరోజు మీరు చూస్తున్నారు చాలా ఈవెంట్స్కి, ఒక హీరోయిన్ వెళ్ళాలంటే ఒంటి మీద బట్టలు కూడా లేకుండా వెళ్తున్నారు, అంటే ఆ విధంగా డిజైనింగ్ డ్రెస్. అవును, ఒక హీరోయిన్ని రిసీవ్ చేసుకుంటే కదా ప్రొడ్యూసర్స్, ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటే కదా ప్రొడ్యూసర్స్ అమ్మాయిని మళ్ళీ పెట్టుకుంటారు. కాబట్టి ఆ పార్ట్ ఆఫ్ ద గేమ్ అది అంతే. దానికి ఆ క్యారెక్టర్ చేయకండి, ఈ క్యారెక్టర్ ఎవరో ఏదో అనుకుంటారంటే నేను ఎలా, అంటే నాది ఎలా ఫుల్ఫిల్ అవుతుంది నా డ్రీమ్. ఇప్పుడు నేను బిజీగా ఉండాలి, బాగా ఉండాలి, డబ్బులు సంపాదించాలి, ఏ క్యారెక్టర్ వచ్చినా చేశాను. 7 వేరియేషన్ చేశాను నేను బిజీ ఉన్నాను, అందులో నాకేమీ తప్పు అనిపించింది అదేమీ లేదు. ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తే గుండు కోసేసి అది చేసి ఇది చేసి టిచ్చింగ్ చేసి అక్కడ అతుకుంటుంది, తప్పదు మరి, కుట్టినప్పుడు అతుకుంటుందా? అవును, అంతేగా. డాక్టర్ అంటే డాక్టర్ ఎందుకు చేశారు? అమ్మో గుండు కోస్తే భయం వేస్తుంది, ఎవరైనా ఏమైనా అనుకుంటారు అనుకుంటే ఆయన ఎలా డాక్టర్ అవుతారు? మనల్ని బ్రతికించాలి కదా. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎండ్ ఆఫ్ ద డే సో హ్యాపీ. ఎందుకంటే కొన్ని కోట్ల జనాభాకి ఐడెంటిఫై, అవును, కొన్ని కోట్ల జనాభాకి ఎంటర్టైన్మెంట్, అండ్ మీకు కావాల్సిన డ్రీమ్స్ మీరు ఫుల్ఫిల్ చేసుకున్నారు అంతే. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నారు రమేష్, ఆల్రెడీ పెట్టేశాను. వి విష్ యూ హార్ట్ ఫెల్ట్గా ఆల్ ది బెస్ట్. అతి త్వరలో మిమ్మల్ని మళ్ళీ తెర మీద తడుక్కుమని మెరుస్తూనో, తెర వెనక ఇంకా టిష్యూ మనీ షూట్ చేస్తూనో ఖచ్చితంగా మిమ్మల్ని యాక్టివ్ గా చూడబోతున్నాం. మీకు కావాల్సిన పబ్లిక్ లైఫ్ లో మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఏ పరిధి అయితే ఆ పరిధి నెరవేరుతుందని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. అండ్ మీకు కృతజ్ఞతలు మీ కథలోని కొన్ని విషయాల్ని మాతో పంచుకున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆల్ ది బెస్ట్.